నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 134వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్లో మొట్టమొదటి అంశము రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. ఢిల్లీ సీఎంల జాబితాలో చూస్తే కనుక ఇప్పుడు 4వ మహిళ ఈవిడ సుష్మా స్వరాజ్ గారు, షీలా దీక్షిత్ గారు, ఆ తర్వాత ఆతిషి మర్లేనా, ఇప్పుడు రేఖా గుప్తా. సో ఢిల్లీ పీఠం పైన ఒక మహిళని ఎందుకు ముఖ్యమంత్రిగా ఉంచాలని భారతీయ జనతా పార్టీ అనుకుంది. అండ్ పర్వేష్ వర్మ పేరు అంతగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ని కాదని రేఖా గుప్తానే ఎందుకు ముఖ్యమంత్రిగా నియమించింది. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఇందులో మినిస్టర్స్గా కూడా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు. పర్వేష్ వర్మ కావచ్చు, లేకపోతే ఈవెన్ కపిల్ మిశ్రా లాంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఫస్ట్ అసలు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తానే ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? సాయి గారు, 3 రోజుల ముందు ఒక హిందీ ఛానల్ డిబేట్లో నేను మాట్లాడుతూ ఈ మాట అన్నాను. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, చాలా స్ట్రాంగ్ ఛాన్సెస్. అప్పుడు అక్కడ యాంకర్ గారు అడిగారు, పర్వేష్ శర్మ గారు ఉన్నారు కదా, అతనికి ఒక పెడిగ్రీ ఉంది, వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి అదే డిస్క్వాలిఫికేషన్ అని చెప్పాను. ఒకసారి మీ ఫాదర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే ఏడుస్తారు. చూడండి, మీరు అంటారు డైనాసిటీ పాలిటిక్స్ అంటారు, మీరేం చేస్తున్నారు, మీరు కూడా అదే చేస్తున్నారు కదా బీజేపీలో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతారు. కరెక్ట్ పాయింట్. సో రేఖా గుప్తా ఎందుకు తీసుకొచ్చారంటే, ఒకటి మీరు చెప్పినట్ల ఢిల్లీది 4వ ముఖ్యమంత్రి. సుష్మా స్వరాజ్ గారు కూడా ఎక్కువ రోజులు, ఐ థింక్ 52 రోజులు ఎంత ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రిగా. మ్యాక్సిమం షీలా దీక్షిత్ 3 టర్మ్స్ అనుకుంటాను నేను. అండ్ ఆతిషి అయితే ఇప్పుడు ఈ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నది. కానీ ఢిల్లీ కాకుండా సాయి గారు ఆల్ ఓవర్ ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, యూపీ, బీజేపీ రూల్ మేజర్ స్టేట్స్ చూస్తే ఎక్కడ కానీ ఒక మహిళా ముఖ్యమంత్రి లేరు. మీరు లాస్ట్ పవర్ఫుల్ మహిళా ముఖ్యమంత్రి అని చెప్పడానికి అఫ్కోర్స్ ఇప్పుడు మమతా బెనర్జీ టీఎంసీ వైపు నుంచి వెస్ట్ బెంగాల్ ఉన్నారు. యా, షీ ఈజ్ రియలీ పవర్ఫుల్. తమిళనాడు నుంచి జయలలిత గారు ఉన్నప్పుడు దే వాజ్ అ రియల్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. సో బీజేపీ ఎందుకు చేస్తున్నారు ఈ స్ట్రాటజీ అంటే, మనం ముందు కూడా చూసాం. మహారాష్ట్ర కానివ్వండి, మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ జరిగినప్పుడు మనం చాలామంది స్పెక్యులేట్ చేస్తాం ముఖ్యమంత్రులు ఎవరు ఉండొచ్చు అని చెప్పేసి. చాలా గెస్సెస్ ఉండే. వసుంధరా రాజస్థాన్లో వచ్చేసి, శివరాజ్ సింగ్ చౌహాన్, రమన్ సింగ్ గారు ఛత్తీస్గఢ్ అని అన్నీ మనం స్పెక్యులేట్ చేసుకున్నాం. కానీ జరిగింది ఏం సాయి గారు, ఎక్కడ మన పేరు వినలేని పేర్లు వచ్చేసినాయి ముందు బయటికి. సేమ్ థింగ్ విత్ హర్యానా ఆల్సో. ఒక ఎక్సెప్షన్ ఒకటే మధ్యప్రదేశ్, ఎందుకంటే మహారాష్ట్ర, అక్కడ ఫడ్నవీస్ గారు పవర్ఫుల్గా ఉన్నారు, అందరికి తెలిసిపోయింది, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని. ఢిల్లీలో ఎందుకు చేశారంటే, ఒకటి నేను చెప్పినట్టు ఆప్టిక్స్, అంటే బీజేపీకి ఒక మహిళా ముఖ్యమంత్రి లేరు. మోదీ గారు ఇంత మాట్లాడతారు, 33% రిజర్వేషన్ అన్నారు, కానీ ఒక్క మహిళ కూడా లేదండి చూడండి ముఖ్యమంత్రిగా. చేసి చూపించాను చూడండి, మహిళా ముఖ్యమంత్రి. రెండోది సాయి గారు, బీజేపీ వైపు నుంచి నాట్ సో పవర్ఫుల్ క్యాండిడేట్స్ని పెడతారు ఇప్పుడు వీళ్ళు. అది మనం రాజస్థాన్ ఇప్పుడు మీద అడుగుతా, రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరు ఏంటంటే మీకు తెలియదు అంత గుర్తు. ఛత్తీస్గఢ్లో ఎవరున్నారంటే యూ వోంట్ బీ ఏబుల్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. ఓ పాత లీడర్స్ అంతా పోయారు మొత్తం. అప్పుడు బీజేపీ ఏం చేస్తున్నారంటే, ఏ లీడర్ దగ్గర ఏ ఫాలోవర్స్ లేని లీడర్ని పెట్టుకోండి. ఒకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీతోనే ఒక 20 మంది ఉన్నారనుకోండి. దిస్ వాజ్ డన్ బై వసుంధరా రాజే ఇన్ రాజస్థాన్. ఆమె చాలా డర్టీ గేమ్ ఆడింది అప్పుడు. ఈసారి గెలిచినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీరు నన్ను ముఖ్యమంత్రి చేయకపోతే నేను 30 ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళిపోతాను నేను రాజస్థాన్. అది చాలా డేంజరస్. మీరు గ్రూప్ లీడర్ అయిపోతే రేపు మీరు పార్టీని కంప్లీట్ గవర్నమెంటే పోతుంది మీది ఒక్కొక్కసారి. అది ఉండకూడదని చెప్పేసి బీజేపీ ఏం చేస్తున్నారంటే, సింగిల్ పర్సన్ పార్టీ. వాళ్ళంటే ఎవరు ఉండరు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలామంది తిరుగుతూ ఉంటారు, పహారీలు చేస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీతో ఫాలోవర్స్ ఎవరు లేనప్పుడు డెఫినెట్గా మీరు ఎట్లా ఫాలో చేస్తారు, వాళ్ళని ఎట్లా తీసుకుంటారు లీడర్స్ని అని ఒక ప్రశ్న రావచ్చు. మీరు అడగవచ్చు, ఢిల్లీలో ఇంత పవర్ఫుల్ సిటీ, అట్లీస్ట్ క్యాపిటల్, ప్రధానమంత్రి ఎక్కడ ఉంటారు, హోమ్ మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్షిప్ అక్కడే ఉంటుంది, ఈమె ఏం చేస్తారనేది. దీనికన్నా ముందు డూసు ప్రెసిడెంట్గా ఉండే ఏబీవీపీ నుంచి వచ్చింది ఆమె. ఆర్ఎస్ఎస్ చాలా పవర్ఫుల్ కనెక్షన్ ఉంది. అదొక 32 సంవత్సరాల నుంచి ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అంతా ఉండే. అండ్ 2 సార్లు ఎలక్షన్ ఓడిపోయింది ఇక్కడ మన షాలిమార్ బాగ్ నుంచి. ఈసారి గెలిచింది ఆమె. కానీ దానికన్నా ముందు మున్సిపల్ కౌన్సిలర్ ఉండే. అదన్నీ చాలా షీజ్ గోట్ ఎ పెడిగ్రీ ఆఫ్ ఇన్, అది డౌట్ లేదు.
కానీ ముఖ్యమంత్రి మెటీరియల్ అంటే అందరు అంటారు ఇప్పుడు సైని గారు ముఖ్యమంత్రి మెటీరియల్ అని అడగొచ్చు నేను, కాదు కదా. కానీ చేశారు. ఇప్పుడు నా ప్రాబ్లం ఉంది అక్కడ. రాజస్థాన్లో ఏమైనా ప్రాబ్లం విన్నారా ఇవాళ దాకా? మధ్యప్రదేశ్లో ఏమైనా ప్రాబ్లం విన్నారా? ఏం లేదు. ఒరిస్సా మర్చిపోయాను నేను. ఒరిస్సా ఇక్కడ ప్రాబ్లం లేదు. సో బీజేపీ ఏం చేస్తున్నారంటే సెంట్రల్ లీడర్షిప్కి అబ్సల్యూట్ కంట్రోల్ ఉంది వీళ్ళ మీద. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఐ థింక్ 22 సంవత్సరాలు ఏమో ఆయన రూల్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా. అతనికి ఒక పర్సనల్ ఒక ఇది ఉండే, పట్టుండే. సెంట్రల్ లీడర్షిప్ అంత డిమాండ్ చేయలేరు వాళ్ళ దగ్గర, ఇది ఇంప్లిమెంట్ చేయండి, ఇది ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పడానికి. అంత సీనియర్గా ఉన్న మనిషి మీద చెప్పలేరు మీరు అది. కానీ వీళ్ళ దగ్గర సెంట్రల్ లీడర్షిప్ కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో ఢిల్లీ లాంటి స్టేట్లో, ఢిల్లీ లాంటి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్కి ఈక్వల్ పవర్ ఉన్న స్టేట్లో అక్కడ యూనియన్ గవర్నమెంట్కి చాలా పట్టు ఉంటుంది. హోమ్ మినిస్ట్రీ యూనియన్ గవర్నమెంట్ కింద ఉంటుంది. చాలా మటుకు మినిస్ట్రీస్ పనిచేస్తుంది ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్, కానీ కంట్రోల్ యూనియన్ మినిస్ట్రీ దగ్గర ఉంటుంది యూనియన్. సో డెఫినెట్గా మీరు చూస్తుంటే సైగా ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఢిల్లీలో ఎలక్షన్ అయి బీజేపీ గెలిచారా, 3వ రోజు యమునా క్లీనింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు చాలామంది నేను గిరిధర్ గారితో డిబేట్ కన్నా ముందు మాట్లాడుతూ గిరిధర్ గారు అన్నారు ఎందుకు చేశారని అడిగారు. ముఖ్యమంత్రి వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా, దానికన్నా ముందు ఎందుకు చేశారు బీజేపీ? ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఎందుకు చేశారనేది చూడండి. మేము వచ్చే ముందే మేము చేసేసాం ఇదంతా. మేము వచ్చే ముందే మేము యమునా క్లీనింగ్ మొదలుపెట్టాం. కేజ్రీవాల్ 2 సంవత్సరాలు ఏం చేయలేడు, కానీ కేజ్రీవాల్ ఉన్నప్పుడు కూడా ఇదే కంట్రోల్ మీ దగ్గర ఉండే కదా, మీరు చేయొచ్చు కదా అప్పుడైనా ఎవరన్నా అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఈజ్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. అక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఉంటే మేము చేపిస్తాము డెఫినెట్గా. కానీ మేము చేయడానికి వెళ్తే కేజ్రీవాల్ ఒకసారి ఆపొచ్చు మమ్మల్ని, చేయకూడదు అది ఇది అని చెప్పి రూల్ రెగ్యులేషన్స్ చెప్తారు. ఇప్పుడు మా దగ్గర అబ్సల్యూట్ పవర్ ఉంది. మేము యమునా క్లీనింగ్ మొదలుపెట్టాం. ఇప్పుడు రేఖా గుప్తా దగ్గర అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటో సాయి గారు, ఢిల్లీలో ఉన్న రోడ్ల పరిస్థితి, స్కూళ్ళ పరిస్థితి అంతా ఒక అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ నడిపించింది రోజు. అక్కడ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కోట్లు ఖర్చు పెట్టారు అరవింద్ కేజ్రీవాల్. రేడియో కానివ్వండి, ఛానల్ కానీ అందరినీ కొనుక్కున్నారు. ఒక్క ఛానల్ చెప్పండి కొనలేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ రిపబ్లిక్ అందరినీ కొనుక్కున్నారు. అఫ్కోర్స్ రిపబ్లిక్ కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్ యాడ్లు బంద్ చేసేసాడు రిపబ్లిక్కి. టైమ్స్ నౌ కూడా యాడ్లు ఇవ్వట్లేదు. కానీ చిన్న చిన్న ఛానల్ అస్సాంలో, తెలంగాణలో ఫుల్ పేజ్ యాడ్లు, పంజాబ్ గవర్నమెంట్ కానివ్వండి, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫుల్ పేజ్ యాడ్లు వస్తుండే. ఎందుకంటే సాయి గారు ఇక్కడేముందని ఆంధ్రాలో, తెలంగాణలో ఇమేజ్ బిల్డప్ చేయండి. అంటే ఇక్కడున్న జర్నలిస్ట్ కానీ, ఇక్కడున్న ఎడిటర్ కానీ ఎక్కువ లొల్లి చేయకూడదు, నా వ్యతిరేకంగా ఏదైనా నెగటివ్ న్యూస్ వస్తే పబ్లిష్ చేయకూడదు, నేను మీకు కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాను. సో న్యాచురల్లీ ఓనర్స్, ఆ ఛానల్ ఓనర్ కానివ్వండి, ఆ న్యూస్ పేపర్ ఓనర్ కేర్ఫుల్గా ఉంటారు. అరే కేజ్రీవాల్ వ్యతిరేకంగా న్యూస్ రాస్తే రాయకు, అని జైలు నెల న్యూస్ కొంచెం తగ్గించు, ఎక్కువ లొల్లి చేయకని చెప్పేసి. ఇది అన్ని పార్టీలు చేసే పని, కానీ కేజ్రీవాల్ చాలా ఎక్కువ. దాని తర్వాత భగవంత్ మాన్ పంజాబ్లో మొదలుపెట్టారు. ఆయనకి అసలు డబ్బులే లేదు జీతం ఇవ్వడానికి, కానీ ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కూడా బస్సులు పెట్టాను, స్కూల్ రూమ్లు కట్టించాల్సిన, హాస్పిటల్ కట్టాను, అన్ని న్యూస్ వస్తున్నట్టమాట. సో డెఫినెట్లీ పర్వేష్ వర్మ కానీ, సతీష్ ఉపాధ్యాయ్ కానీ, విజేందర్ గుప్తా. అండ్ విజేందర్ గుప్తా గారి అపాయింట్మెంట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ స్పీకర్గా అపాయింట్ చేశారు. ఇదే విజేందర్ గుప్తాని కేజ్రీవాల్ అసెంబ్లీ నుంచి మార్షల్స్ని పెట్టి, అంటే లోకల్ పోలీస్ వాళ్ళని పెట్టి బయట తీసిపడేశారు అసెంబ్లీ నుంచి. నౌ హీఈస్ గోయింగ్ విత్ ద స్పీకర్. అతను ఇప్పుడు కేజ్రీవాల్ లేడు అన్ఫార్చునేట్లీ, లేకుంటే కేజ్రీవాల్ని తీసుకెళ్ళి అసెంబ్లీ బయట పడేస్తుండే కావాలని చెప్పి. సో డెఫినెట్లీ ఆ కోపం ఉంటుంది వాళ్ళకి. సో ఒక న్యాచురల్ జస్టిస్ లాగా ఫామ్ అవుతుంది. కానీ ఢిల్లీలో జరిగిన దానికి సాయి గారు చాలా మటు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, పార్టీ డిసిషన్, ఇప్పుడు పార్టీ కంట్రోల్ అబ్సల్యూట్ అయిపోయింది సాయి గారు. ఒకటి రేఖా గుప్తా గారు, షీ ద ఉమెన్. సెకండ్, బనియా కమ్యూనిటీ నుంచి వస్తుంది ఆమె. సో బనియా కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ ఎక్కువ లేదు. బనియా అంటే మనం ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు, మన దగ్గర వైశ్య లాగా కమ్యూనిటీ అని చెప్పొచ్చు. చాలా లో కీ ప్రొఫైల్, ఎక్కువ ఎవరు వినలేదు ఆమె పేరు, ఎలక్షన్ అయ్యేదాకా ఎవరు వినలేదు. 4వది ఏంటంటే పార్టీ లో ప్రొఫైల్, గోయింగ్ విత్ ద రీసెంట్, అదే చెప్పాను, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇట్లాంటి హర్యానా ఇట్లాంటి స్టేట్స్లో లో ప్రొఫైల్ లీడర్స్కి వెళ్ళారు. బీజేపీ ఒక జనరేషన్ షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పాత లీడర్లు అన్నీ పక్కన పెట్టి కొత్త లీడర్స్ని తీసుకొస్తున్నారు. మార్గదర్శక మండలి ఏదని మీరు చెప్పుకోవచ్చు దాన్ని. సో అది మోదీ గారితో మొదలైంది 2014లో. అప్పుడు అద్వానీ గారికి ఎందుకు ఇయ్యలేని చెప్పి పెద్ద గొడవ చేశారు వీళ్ళు, మురళీ మనోహర్ జోషి గారికి ఎందుకు. ఒక జనరేషన్ షిఫ్ట్ జరిగింది అక్కడ. వీ లీడర్స్ కూడా కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ ఏమన్నారు, ఓడిపోతారు, హూడా గారు ఉన్నారు, హూడా గారు చాలా పవర్ఫుల్, ఆయన గెలిచేస్తారు, జాట్ కమ్యూనిటీ అదే అన్నారు. ఏమైంది సాయి గారు, లాస్ట్లో బీజేపీ గెలిచారు. అప్పుడు పుకారు ఏమైందంటే ఈ ముఖ్యమంత్రి ఉండడు, ఈ ముఖ్యమంత్రి తీసేస్తారండి, కానీ రిటైన్ చేసుకున్నారు బీజేపీ. సో అదే పాలసీ ఫాలో చేస్తున్నారు, దట్ గెట్ సంబడి హూ ఇస్ లో ప్రొఫైల్, అక్కడి నుంచి మీరు పైకి. ఇక్కడ మన దగ్గర అట్లా ఆపోజిట్ ఉంటుంది. మన దగ్గర పవర్ఫుల్ లీడర్స్కి ఫాలోవర్స్ ఉంటారు, నా దగ్గర 50 ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి ముందుకు వస్తారన్నమాట వాళ్ళు. బీజేపీ అది మొత్తం ఆ కంప్లీట్ కల్చర్ని తీసేస్తున్నారు సాయి గారు. కరెక్ట్.
సో ఇప్పుడు ఈ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా రావడం ఆ తర్వాత అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమో ఒకవైపు ఆ, అంటే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం పైన, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్కి వెళ్ళి పని చేసే అవకాశాలు, లేకపోతే పంజాబ్లో ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడాం. పంజాబ్లో కూడా ఆప్లో చీలికలు వస్తున్నాయి కరెక్ట్ అన్న విషయం గురించి మనం మాట్లాడాం. ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ముందని మాట్లాడాం. సో ఇప్పుడు రేఖా గుప్తా లాంటి నాయకురాలు ఆమె డిసైసివ్గా ఆమె ఉండే విధానాన్ని బట్టి కూడా ఆప్ పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఆప్లో చీలికలు, లేకపోతే కాంగ్రెస్లో లుకలుకలు, ఇవన్నిటికీ రాబోయే రోజుల్లో ఏమన్నా మనం గెస్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ సాయి గారు చాలా ఇంపార్టెంట్. దీనికన్నా ముందు కూడా ఆమెకు ముందున్న సవాల్ ఏంటి అంటే కేవలం గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ ఇస్ లైక్ నో పాలిటిక్స్, మున్సిపల్ కార్పొరేషన్ లాగా పాలిటిక్స్ ఆడక్కర్లేదు. యూపీ కాదు, మధ్యప్రదేశ్ కాదు, ఇంత పెద్ద చిన్న స్టేట్, అండ్ దట్ టు విత్ డివైడెడ్ పవర్స్. లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మీద వైపు ఉంటారు, సంతకం దేని కాగితమే సంతకం పెట్టేస్తారు ఆయన. కానీ అక్కడ మీరు అరవింద్ కేజ్రీవాల్ మీద చేసిన ఆరోపణలు, అది నీళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, అక్కడ రోడ్ల ప్రాబ్లం ఉండొచ్చు, వరదలు వస్తుంది వర్షాకాలంలో, లేకుండా అప్పుడు రోడ్డు మొత్తం ఖరాబ్ అయి ఉంటుంది. మూడో స్కూల్స్, సోడియా, ఇంత పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు దివాళీ అంటారు, దివాళీ కానీ అక్కడ బర్నింగ్ పంజాబ్లో జరుగుతుంది, అక్కడ స్టబుల్ బర్నింగ్, ఇక్కడ ఢిల్లీకి ఇంపాక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా సాయి గారు ఇది ఒక లోకల్ మున్సిపల్ ఎలక్షన్ లాగా ఉండే అనమాట. ఢిల్లీ ఈజ్ లైక్ ఎ మున్సిపల్ ఎలక్షన్. ఢిల్లీ ఒక అర్బన్ ఢిల్లీ, రూరల్ ఢిల్లీ ఉన్నది. డెఫినెట్గా మన దగ్గర హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఏరియా ఉంటుంది. జిహెచ్ఎంసీ అవతల ఉన్న ఒక 100 కిలోమీటర్ల దాకా ఉన్న డెవలప్మెంట్ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ కింద వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ రోడ్లు. ఈ ప్రాబ్లమే బీజేపీకి నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. మేము ఎన్ని డ్రైనేజ్ పైప్ లైన్లు వేసాము, ఎన్ని రోడ్లు రిపేర్ చేసాము, మేము అక్కడున్న మురికివాళ్ళని ఎట్లా చేసాము, ఇల్లు ఎంత కట్టించాం. మోదీ గారు ప్రామిస్ చేశారు ఆల్రెడీ, ఇన్ని ఇల్లు కట్టిస్తాం, మేము లక్షలు ఇన్ని ఇల్లు కట్టిస్తామని చాలా కంప్లీట్ నంబర్ ఇచ్చారు. అది ఇంప్లిమెంట్ చేయడానికి టైం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంది మీ దగ్గర. 5 సంవత్సరాలు మీరు చేసి చూపించే డెఫినెట్ నెక్స్ట్ ఎలక్షన్ మీరు గెలవచ్చు. కానీ దానికి సెంట్రల్ గవర్నమెంట్కి అబ్సల్యూట్ పట్టు ఉండాలి దీని మీద. అండ్ డెఫినెట్లీ అమిత్ షా గారు కానివ్వండి, జేపీ నడ్డా గారు కానివ్వండి, ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారు కానివ్వండి, వాళ్ళ ఫుల్ పవర్ స్టేట్ గవర్నమెంట్ వెంటబడి ఒక కాస్మెటిక్ చేంజ్ అని చూడొచ్చు. ఇప్పుడు మన అందరం అంటాం ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాణక్యపురి కానివ్వండి, మిగతా రాజ్పథ్, ఇప్పుడు కర్తవ్య పథ్ కానివ్వండి, మిగతా ప్లేస్కి వెళ్ళి వావ్ పార్లమెంట్ బిల్డింగ్ చూసి ఏం బాగుంది, సూపర్ ఉంది అంటాం, భారత్ మండపం చూసి. కానీ ఢిల్లీ అది కాదు. ఢిల్లీ అవతల ఢిల్లీ ఇంకా ఉంది, రూరల్ ఢిల్లీ ఉన్నాయి. చాలా హారబుల్ స్టేట్ సాయి గారు. నీళ్ళు లేవు. సమ్మర్లో అయితే, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా చూడండి, ఇప్పుడు ట్యాంకర్ల బ్యాటిల్, ట్యాంకర్ మాఫియా ఢిల్లీలో రూల్ చేస్తుంది. మన దగ్గర ఒక సిటీలో ఒక వైపు మొత్తం ట్యాంకర్లు నడుస్తాయి, మన దగ్గర కూడా. అట్లా కాకుండా ఢిల్లీలో మొత్తం ఢిల్లీ ట్యాంకర్ నడుస్తుంది. ఇక్కడ పేదోళ్ళు, మంచి డబ్బులు ఉన్న వాళ్ళు చూడరు. అందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుంది, నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. అది సార్ట్అవుట్ చేయాలి. హర్యానా నుంచి వచ్చే నీళ్ళు చూసుకోవాలి, ఆ ప్రాబ్లం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఢిల్లీకి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ లేదు సాయి గారు, ఏరియా ఎక్కువ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు. నీళ్ళు ఎక్కువ రోజు ఉంచలేరు వాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. కానీ అదే టైంలో సమ్మర్కి వచ్చే నీళ్ళు తగ్గుతుంది, క్వాంటిటీ నీళ్ళది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, మీరు డబ్బులు ఇవ్వకపోతే కరెంట్ రాదు. ఇది తెలంగాణలో కూడా అది జరగబోతుంది. మీరు డబ్బులు ఇవ్వకుండా మీరు ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే డబ్బులు ఉండవు, ఎక్కడో ఒక ప్లేస్ కట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్, మహిళా ముఖ్యమంత్రి పెట్టారు, మహిళా ఓటర్ని కూడా చూసుకోవాలి. కరెక్ట్. 2,000 రూపాయలు ఇస్తారు, 2,200 ఇస్తా అన్నారు మీరు. అదే టైంలో మీద డబ్బులు ఉందా లేదా? ఢిల్లీ ఈజ్ నౌ బ్యాంక్రప్ట్. అంటే ఢిల్లీ గవర్నమెంట్కి 100 రూపాయలు వస్తే 125 రూపాయలు ఖర్చు చేశారు, డబ్బులు లేవు. సో డబ్బులు ఫస్ట్ టాక్సేషన్ పాలసీ చాలా స్ట్రిక్ట్ ఉంది. కానీ చిన్న స్టేట్లో టాక్సేషన్ ఎక్కువ చేయలేరు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ మీద వీళ్ళు డిప్లాయ్మెంట్ ఉంటారు సాయి గారు. వీళ్ళు ఫండ్స్ అంతా అక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ ఫండ్స్ తెప్పించుకోవడము, అది ఇంప్లిమెంట్ చేయడం, అది పరమేష్ వర్మ ఉండొచ్చు, సతీష్ ఉపాధ్యాయుడు, వీళ్ళందరినీ వీళ్ళకి చేయాల్సిన పని ఇది. మాకు ముఖ్యమంత్రి ఒకటే కాదు, నాట్ జస్ట్ రేఖా గుప్తా, అందరు పని చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా దట్ విల్ బీ అ బిగ్ థింగ్. అండ్ ష్యూర్లీ ఈ రేఖా గుప్తా గారి పర్ఫార్మెన్స్ మీద బీజేపీకి ఢిల్లీలో విజిబుల్ లీడర్షిప్ ఒకటి ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఏదో ఒక పల్లెటూరులో డెవలప్మెంట్ జరిగిపోతే ఎవరు అడగరు. భోపాల్ బయట ఏం జరిగింది ఎవరికి తెలియదు, ఉజ్జయిన్ బయట తెలియదు. కానీ ఢిల్లీలో చిన్న చిన్న ఏరియాలో కూడా అది యాంప్లిఫై అయిపోతుంది. కరెక్ట్. ఛానల్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, నీళ్ళు రాకపోతే ట్యాంకర్ కొట్టుకుంటారు రోడ్ల మీద. అది బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. మొన్నటిదాకా అంటే వేరు, కేజ్రీవాల్ బ్లేమ్ చేయవచ్చు. కానీ మీకు టైం ఉందా ఇంప్లిమెంట్ చేయడానికి? లేదు. మీరు రాగానే ఆల్రెడీ మార్చ్కి వచ్చేసాం, సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో మీద చాలా తక్కువ టైం ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ థింగ్ రైట్ నౌ. ఢిల్లీ జల్ బోర్డు కానివ్వండి, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డు కానివ్వండి, పవర్ కట్ రాకుండా చూసుకోవడానికి. అది చూస్తుంటారు మీరు. ఈ ఢిల్లీ ఎలక్షన్ కాగానే, కేజ్రీవాల్ ఓడిపోగానే 3 రోజుల తర్వాత ఢిల్లీలో పవర్ కట్ స్టార్ట్ అయింది. ఓకే, గంట సేపు 2 గంటల సేపు పవర్ కట్ చేసేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆతిషి ఏమో బీజేపీ మీద బ్లేమ్ చేస్తున్నారు.
ఆమె కేర్ టేకర్ ముఖ్యమంత్రి ఉండే అప్పుడు. ద డిపార్ట్మెంట్ ఈజ్ స్టిల్ అండర్ హర్. కానీ ఆమె ఏంటుంది, నేనేం చేయలేను, నేను ఓన్లీ కేర్ టేకర్ ముఖ్యమంత్రి, కరెంట్ ఎవరో కట్ చేస్తున్నారు నాకు తెలియదు అంటున్నాను. సో క్యాంపెయిన్ కూడా ఉండొచ్చు. చూడండి, కరెంట్ ఇవ్వట్లేదు ఢిల్లీలో ప్రజలకి ఫ్రీ పవర్ ఇస్తాను, ఫ్రీ పవర్ ఇవ్వట్లేదు అని మొదలు పెడతారు ఇక్కడ నుంచి అన్నీ. బస్ రైడ్ ఇచ్చారు కరెక్ట్. కర్ణాటక లాగా అయిపోకూడదు, మొత్తం దివాలా అయిపోతుంది కార్పొరేషన్. సో దానికి ఎక్కువ బస్సులు కావాల్సి వస్తుంది. అండ్ ఢిల్లీలో చాలా మటు కండిషన్స్ ఉన్నాయి, మీరు డీజిల్ బస్సులు పెట్టలేరు, ఐదర్ సిఎన్జీ ఉండాలి లేకుంటే బ్యాటరీ ఆపరేటెడ్ బస్సు ఉండాలి. చాలా ఇష్యూస్ ఉన్నాయి సాయి గారు. ఒక క్యాపిటల్ రీజన్ అనేది, అది మీరు వాషింగ్టన్ డీసీ ఉండొచ్చు, లండన్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది క్యాపిటల్ రీజన్ ఏ దేశమైనా కానీ. అండ్ ఢిల్లీ హ్యాస్ ఆల్ ద మోర్ స్పెషల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే మన దగ్గర చాలా మటుకు మైగ్రెంట్ లేబరర్స్ వచ్చి పనిచేస్తారు. సో మనం ఇవాళ కూడా సర్వే చూశాను ఒకటి, హైదరాబాద్ సిటీలో 63% మంది ఉద్యోగం లేని ఇంట్లో కూర్చున్నారంట, పని చేయరు, పని చేయొచ్చు కావాలంటే 63% మంది. ఆలోచించండి, అది పెద్ద సర్వే కూడా వచ్చింది వాళ్ళ పేపర్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, అది చూడాల్సి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సర్వే అది. సో హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఢిల్లీ లాంటి మ్యాగ్నెట్, ముంబై లాగానే, ముంబైలో చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తారు మనుషులు. సో డెఫినెట్గా రేఖా గుప్తా హెస్ గాట్ హర్ హ్యాండ్స్ ఫుల్. ఒక్కొక్క రోజు వేస్ట్ చేయడం టైం లేదు ఇప్పటి నుంచి. ద కౌంట్ డౌన్ స్టార్ట్స్ టుడే. సో ఇక తమిళనాడులో మళ్ళీ భాషా యుద్ధం మొదలైంది సార్. హిందీని ఇంపోజ్ చేస్తున్నారు, మా మీద హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మళ్ళీ గొడవ మొదలుపెట్టారు. స్టాలిన్ ఆల్రెడీ భారతీదాసన్కి సంబంధించిన ఒక పోయంని ట్వీట్ చేశాడు, నేను అది చూశాను యాక్చువల్లీ. అంటే హిందీ పేరిట మా పైన ఒక దాడి చేస్తున్నారు అనే టోన్ ఏదైతే అన్నాదురై టైం నుంచి, అంతకుముందు పెరియార్ టైం నుంచి నడిపించుకుంటూ వచ్చారో, సో అదే లైన్ని మళ్ళీ ఇప్పుడు డిఎంకే తీసుకుంటున్నది. ఏంటి సడన్గా ఎందుకు ఇంత మళ్ళీ ఒక తమిళ్ ప్రైడ్ అనే దాన్ని తీసుకొస్తే కానీ డిఎంకే సర్వైవల్ కష్టంగా ఉన్న పరిస్థితి ఉందా? డెఫినెట్గా అది వాళ్ళకి ఇప్పుడు కాదు, అది మీరు చెప్పినట్టు అన్నాదురై టైం నుంచే ఉంది. అది అదే వీళ్ళకి తమిళ్ అనేది ఒక ప్రైడ్ లాంగ్వేజ్ అని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు. ఎస్, ఇప్పుడు మన తెలుగులో కూడా చెప్పుకోవచ్చు, మాది కూడా చాలా పాత భాష మాది కూడా అని చెప్పి, మలయాళీ వాళ్ళు కూడా అంటారు అది. ఎవ్రీబడి విల్ సే దట్. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మీకు కేరళలో ఎందుకు లేదు సాయి గారు? ఏ రాష్ట్రంలో లేదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది. సరే, నార్త్ ఇచ్చి పక్కన పెట్టండి, కర్ణాటక అప్పుడప్పుడు కర్ణాటక కూడా కొంచెం గొడవ చేస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 నేర్చుకున్నవి. కర్ణాటకలో అక్కడ బోర్డు పెట్టకూడదు, మిగతా లాంగ్వేజ్లో బోర్డు, కన్నడలోనే బోర్డు ఉండాలని చెప్పి గొడవ చేస్తుంటారు, చూస్తుంటారు రెగ్యులర్గా అది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు ఈ ప్రాబ్లం? ఇక్కడ కూడా మనం కూడా సౌతే కదా, టెక్నికలీ సౌతే కదా, మనం యాక్చువల్లీ సెంట్రల్, యాక్చువల్లీ మనం మోర్ దెన్ సౌత్. కేరళలో ఎందుకు లేదు? అక్కడ కూడా మలయాళం కదా, అక్కడ ఇప్పుడు మ్యాక్సిమం వర్క్ చేస్తున్న బయట నుంచి వచ్చేటోళ్ళు. తమిళనాడుకి వెళ్ళండి, మ్యాక్సిమం వచ్చేటోళ్ళు హిందీ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారా? కాదు కదా, హిందీలో. అప్పుడు మీరు ఏ భాషలో మాట్లాడతారు వాళ్ళతో? పిల్లలకి 3 భాషలు నేర్పి ఏ ప్రాబ్లం లేదు సాయి గారు. 3 లాంగ్వేజ్ పాలసీ అని సెంట్రల్ గవర్నమెంట్ది చాలా మటుకు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఇప్పుడు కాదు, 60-70 నుంచి పాలసీ నడుస్తుంది. అప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేకంగా, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, రైల్వే ప్లాట్ఫామ్, రైల్వే స్టేషన్ బోర్డులు మొత్తం బ్లాక్ పెయింట్తో కొట్టేశారు. బ్యాంక్ పేర్లు హిందీలో ఉంటే మొత్తం దాన్ని బ్లాక్ పెయింట్తో కొట్టేశారు. ఇది వాళ్ళకి కన్సిస్టెంట్గా ఈ కీప్ ద కెటిల్ బాయిలింగ్ అంటారు ఇంగ్లీష్లో, అది వేడి నీళ్ళు చేస్తూనే ఉండాలి, దాని వేడి పాలసీ అనమాట. ఎప్పుడు దాన్ని కంప్లీట్గా బాయిల్ చేస్తూనే ఉంటేనే వీళ్ళకి ఓట్లు వస్తుంది. చూడండి ఇక్కడ ఓవైసీ ఎట్లా చేస్తారు, బీజేపీ వస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వస్తున్నారు అని చెప్పి ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ భయపడిపిస్తారు. ఇదే పాలసీ వీళ్ళది ఉంది, హిందీ వస్తుంది. రేపు ఈ పిల్లలు సాయి గారు నార్త్కి వెళ్ళి పని చేయాలంటే, లేకుంటే నార్త్లో ఒక కోర్స్ చేయాలంటే వర్కింగ్ నాలెడ్జ్ హిందీ అని ఉండాలి కదా సాయి గారు. రేపు వారి ఫాదర్కి రేపు ట్రాన్స్ఫర్ అయ్యారు, చెన్నై నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు, లేకుంటే ఢిల్లీ ఎందుకు భోపాల్కి వెళ్ళారు, ఏం చేస్తారు సాయి గారు? వాళ్ళు మళ్ళీ హిందీ నేర్చుకోవాలంటే 8th క్లాస్లో 9th క్లాస్లో మరి నేర్చుకోలేరు మీరు. దిర్ ఇస్ నో హార్మ్ ఇన్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు ఐఎమ్ నాట్ ఫ్రమ్ హియర్, తెలంగాణ స్టేట్ కాదు, ఆంధ్ర కాదు, కేరళ నుంచి, కానీ తెలుగు నేర్చుకున్నాను కదా, చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను. అదే మీరు చెప్పారు కరెక్ట్, హైదరాబాద్లో ప్రాబ్లం లేదు మనకి. మనం మాట్లాడుతుంది యాక్చువల్లీ హిందీ కాదు, ఇక్కడ మనం దక్కనీ మాట్లాడతాం. దక్కనీ విచ్ ఇస్ ఎ కరప్ట్ ఫార్మ్ ఆఫ్ ఉర్దూ. దీంట్లో మరాఠీ వర్డ్స్ ఉన్నాయి, దీంట్లో కన్నడ వర్డ్స్ కూడా ఉన్నాయి, హౌ, కైకు, ఇదంతా మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు సాయి గారు. చాలా మటుకు ఐ థింక్ తెలంగాణ ఇస్ ఐడియల్ స్టేట్. ఇక్కడ మీకు తెలుగు వచ్చే బతకొచ్చు, మీకు హిందీ వచ్చే, అది ఇంకా నో ప్రాబ్లం, ఇంగ్లీష్ ఇంకా నడుస్తుంది. ఇక్కడ ఎవరు వచ్చి చెప్పారు మిమ్మల్ని తెలుగు బోర్డులో పెట్టాలని చెప్పలేదు. ఇవాళ దగ్గర జరిగిందా సాయి గారు ఎప్పుడైనా? అది జరగలేదు. కానీ బెంగళూరులో జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ షావనిజం అనేది సాయి గారు, ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ థింగ్. మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ఎన్ని లాంగ్వేజ్ కావాలంటే అన్ని లాంగ్వేజ్ నేర్చుకోమని. ఇదే పేరెంట్స్ స్పానిష్కి, ఫ్రెంచ్కి నేర్చుకోమంటారు, జర్మన్ నేర్చుకుంటున్నారు. దయానిధి మారన్ మన లోక్సభలో ఒక ఇన్సల్టింగ్ స్టేట్మెంట్ చేశారు సంస్కృత్ గురించి. ఎందుకు సాయి గారు?
సంస్కృత్ మీరు ఇంపోజ్ చేస్తున్నారు. 75,000 మంది సంస్కృత్ మాట్లాడతారు, ఏదో సర్వేలో వచ్చిందంట. సో మీరు సంస్కృత్ ట్రాన్స్లేషన్ ఎందుకు ఇస్తున్నారు? ఆర్ఎస్ఎస్ కోసం ఇస్తున్నారని. దయానిధి అనే పేరే సంస్కృత్ పేరు. నా పేరు సురేష్ ఇస్ అగైన్ సాయి. మనం అంతా సంస్కృత్ నుంచే తీసుకుంటున్నాం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్. కానీ వీళ్ళకి ఈ హిందీ వ్యతిరేక పెట్టుకుంటేనే వీళ్ళ షాప్ నడుస్తుంది, సాయి దుకాణం నడుస్తుంది వీళ్ళది. ఇదే స్టాలిన్ వాళ్ళ స్కూల్ నడిపిస్తారు వాళ్ళ ఫ్యామిలీ. ఆ స్కూల్లో సిబిఎస్ఈ ప్యాటర్న్, అక్కడ 3 లాంగ్వేజ్ పాలసీ నడుస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు. వీళ్ళది ఎట్లా అయిపోయిందంటే సాయి గారు, వీళ్ళ ఓన్ ఫ్యామిలీ చూసుకుంటారు, వాళ్ళంతా హిందీ అన్నీ నేర్చుకుంటారు, కానీ మిగతా వాళ్ళు నేర్చుకోకూడదు. ఎందుకంటే వాడు బయట వెళ్ళి సర్వైవ్ చేయలేడు. కరెక్ట్. మీరు మీ ప్రజలకు ఇచ్చేసండి డెమోక్రటిక్ రైట్. మీరెవరండి డిసైడ్ చేయడానికి వాళ్ళు ఏం నేర్చుకోవాలనేది? 3 లాంగ్వేజ్ పాలసీ, దే కెన్ లెర్న్ ఎనీ 3 లాంగ్వేజెస్. వాళ్ళు నేర్చుకోనియండి. మదర్ టంగ్ కంపల్సరీగా నేర్పియాలి. ఈవెన్ ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. ఐ నెవర్ సే నో. మీరు తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఉంటే తెలుగు నేర్చుకోవాలి కంపల్సరీ. కానీ బయట నుంచి ఒక అబ్బాయో అమ్మాయో వాళ్ళ ఫాదర్ ట్రాన్స్ఫరబుల్ జాబ్, బ్యాంక్ జాబో, సెంట్రల్ గవర్నమెంట్ జాబో, డిఫెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా 9th క్లాస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు లైఫ్ అంతా వాళ్ళు కంప్లీట్ నార్త్లో ఉన్నారు, హిందీ నేర్చుకున్నారు. ఇక్కడ సడన్గా వచ్చి మీరు తెలుగు నేర్చుకోవాలంటే ఎట్లా నడుస్తుంది సాయి గారు? అది ప్రాబ్లం. మహారాష్ట్రలో అదే ప్రాబ్లం నడుస్తుంది. చాలా మటుకు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకురావట్లేదు అక్కడికి. వాళ్ళు ట్రాన్స్ఫరబుల్ జాబ్ అంటే వాళ్ళు అక్కడ ఉన్న అక్కడే ఉంచుకుంటున్నారు. ఇక్కడ సడన్గా వచ్చి మరాఠీ నేర్చుకోవాలంటున్నారు. 9th క్లాస్లో 10th క్లాస్లో మరాఠీ కంపల్సరీ. ఎట్లాది? సో దట్ ఈస్ సమ్వేర్ వీ హ్యావ్ టు మేక్ అ కాంప్రమైజ్ సాయి గారు. 3 లాంగ్వేజ్ పాలసీ కరెక్టే, కానీ మీకు ఇంత వ్యతిరేకత ఎందుకు? ఓకే, బ్లాక్ బోర్డుల మీద, స్టేషన్ బోర్డుల మీద, బ్యాంక్ బోర్డు మీద మీరు ఎందుకు టార్ తీసుకొని కొట్టేస్తున్నారు? ఎందుకు పెయింట్ కొడుతున్నారు? మీరు ఢిల్లీకి వెళ్ళి హిందీ ఇంత బాగా మాట్లాడతారు, అప్పుడు మీకు ప్రాబ్లం లేదా? మీకు ఇక్కడ వచ్చింది మీకు ప్రాబ్లం ఉందా హిందీ మాట్లాడితే? ఇది సాయి గారు ఎక్కడ రాబోతుంది, చాలా డేంజరస్ కాంగ్రెస్కి ఇది. వీళ్ళ అలయన్స్ పార్ట్నర్ ఇండియా అలయన్స్లో ఈ హిందీ తిట్టి లాస్ట్లో యూపీలో ఈ మెసేజ్ వెళ్తుంది సాయి గారు. పొద్దున్న లేవగానే వీళ్ళందరూ హిందీ వాళ్ళని తిడుతున్నారు అని చెప్పి ఆ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు వాడుకుంటారు. జరగబోతుంది ఇదే చూడండి. ఈ షావనిజం అనేది నేర్చుకోండి. ఐ కెన్ స్పీక్ జర్మన్ ఆల్సో సాయి గారు. ఫ్రెంచ్ చేసుకున్నాను, జర్మన్ నేర్చుకున్నాను కాలేజీలో ఉన్నప్పుడు. కానీ కన్వర్జేషనల్ అబిలిటీ ఉండదు కానీ ఎవరైనా మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు తెలుగు మీతో నేను మాట్లాడకపోతే, ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాట్లాడకపోతే ఐ లూజ్ మై టచ్. కరెక్ట్. సో దట్ ఈస్ సంథింగ్. తమిళ్ మాట్లాడతాను, కానీ తమిళ్ ఐ కాన్స్టెంట్లీ ఎవరితో మాట్లాడితే ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్. కన్నడ నేర్చుకున్నాను కానీ కన్వర్జేషన్ లేదు నాకు, ఎవరు మాట్లాడలేదు ఇక్కడ ఆ లాంగ్వేజ్లో. సో ఇదంతా మనం ఏంటంటే ఒక లాంగ్వేజ్ అనేది వీఆర్ ఎ నేషన్ ఆఫ్ 200-300 లాంగ్వేజెస్ డైలెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో వీ షుడ్ లెర్న్ ఆల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏమంటున్నారు మన ఉదయనిధి స్టాలిన్, ఈ హిందీ యూజ్ చేసి నార్త్ ఇండియాలో అన్ని భాషలు కొట్టేశారు హిందీ వాళ్ళు. నార్త్ ఇండియన్స్ మీద క్యాంపెయిన్ చేస్తున్నారు ఇప్పుడు. అవును, చూడండి నార్త్ ఇండియన్స్, మీ బీహార్ వాళ్ళు, మీ బీహార్లో ఉన్న అన్ని యాక్సెంట్ మొత్తం తీసేస్తున్నారు. రేపు భోజ్పురి ఇప్పుడు కూడా నడుస్తుంది కదా సాయి గారు, ఖడిబోలి నడుస్తుంది కదా ఇప్పుడు కూడా. రాజస్థానీ మాట్లాడతారు కదా, ప్రాబ్లం లేదు కదా. మళ్ళీ సడన్లీ వీళ్ళకి ఎందుకు? మీరు మీ లోకల్ పాలిటిక్స్ చూసుకోండి. మీరు కోలం రాయడం ఏంటి ఇంటి బయట? మీరు పిల్లల మైండ్లో యూఆర్ కరప్టింగ్ ద మైండ్. ఒక రిలీజియన్ని, ఒక లాంగ్వేజ్ని మీరు కన్సిస్టెంట్గా అటాక్ చేస్తే రేపు ఇది ప్రాబ్లం నాకుండే సార్. నేను నా హోటల్ మేనేజ్మెంట్ చేసింది చెన్నై నుంచే, ఐహెచ్ఎం చెన్నై నుంచి. అక్కడ మాది ఫస్ట్ బ్యాచ్, నేషనల్ బ్యాచ్, ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి వచ్చిన బ్యాచ్ అనమాట. దానికి ఉన్న మొత్తం బ్యాచ్లో తమిళనాడు నుంచే 90% తమిళనాడు అడ్మిషన్స్. పెద్ద ప్రాబ్లం ఉండే సాయి గారు. ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ కుడ్ స్పీక్ ఆల్ ద లాంగ్వేజెస్. తమిళ్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను, హిందీ అన్నీ మాట్లాడతాను. పెద్ద గొడవ నడిచేది. ఈ పిల్లలు మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ నార్త్ ఇండియా, ఆల్మోస్ట్ 73 మందిలో హాస్టల్లో 50 మంది ఉంటుండే. 50లో 45 మంది నార్త్ ఇండియా నుంచి. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కంట్రోల్ దెమ్. వీళ్ళేమో నేను తమిళే మాట్లాడతాను, నువ్వు హిందీ మాట్లాడుకుందా ఉంటావు. ఆ టైంలో ఎల్టీటీ ప్రాబ్లం ఉండే ఇంకోటి. ఇది అన్ని లాంగ్వేజ్ షావనిజంలో ఇది ప్రాబ్లం మనకు చూసాం. తమిళీలంలో వి సా దట్ ఇన్ శ్రీలంక ఏం జరిగిందని మన అందరికి తెలుసు. మీరు మీ లాంగ్వేజ్ని మీరు ఎప్పుడు దీన్ని గొడవ చేయకండి. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఈ కావేరీ వాటర్ ప్రాబ్లం జరిగింది సార్ గారు. బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు అక్కడున్న తమిళ్ బోర్డ్స్ తమిళ్ దాన్ని మొత్తం పలగొట్టారు. పెద్ద గొడవ కదా అప్పుడు. వేర్ ఆర్ యూ రీచింగ్ అవుట్? మన ఒక్కటే దేశం సాయి గారు, దాన్ని మీరు మళ్ళీ స్ప్లిట్ చేసి వెళ్తున్నారు. సరే, అంటే రీజనల్ పార్టీస్ బతికేదే దాని మీద కదా సార్. నార్త్ ఇండియన్స్ కూడా తప్పు చేశారు. ఇప్పుడు కాదు, కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్. వాళ్ళు బతికేది దాని మీదే. నార్త్ ఇండియన్స్కి ముందు ఒక యాటిట్యూడ్ ఇప్పుడు కాదు, నౌ ఇట్స్ నాట్ దేర్. కానీ 70s, 80s, 90sలో కూడా మద్రాసీ అంటారు. ఎనీబడి డౌన్ సౌత్ ఆఫ్ ఇండియా మద్రాసీ. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా సార్. యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్, మీ తెలుగులా, మీ కన్నడిగానా, మీరు తమిళ, మీరు మలయాళీ అని మాట్లాడతారు ఇప్పుడు. నౌ దే ఆర్. ఆ టైంలో అది ఉండే మద్రాసీ. ఇన్ఫాక్ట్ డౌన్ సౌత్ ఇస్ ఓన్లీ 1 రెజిమెంట్, ఆర్మీ రెజిమెంట్. అంటే ఇంకొక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు లాంగ్వేజ్ విషయంలో
అంటే డిఎంకే వాయిస్ ఎంత వీళ్ళు మాట్లాడుతున్నది చాలా దారుణము, దరిద్రం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, అది వేరే. బట్ ఈవెన్ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి చాలా మందిలో కూడా ఇప్పుడు ఢిల్లీలోకి వెళ్ళిన వాళ్ళు అంటే మీరు ఇంకే భాష మాట్లాడినా కానీ ఈ భాషలో ఇది ఒక ఆత్మన్యూనతా భావంలోకి తీసుకెళ్లే పరిస్థితి, ఒక సెల్ఫ్ ఎస్టీమ్నే తీసేసే పరిస్థితి కూడా ఉంది కదా. హిందీ రాకపోతే అదేదో తప్పు అన్నట్టుగా భావన కూడా తప్పు. కరెక్ట్, ఐఎమ్ ఆల్ ఫర్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. సో హిందీ రాకపోయినా ఇంగ్లీష్ అనేది ఇక బానిస మనస్తత్వంలోకి వెళ్ళిపోయాం మనం, అది వేరే విషయం. నరేంద్ర మోదీ గారు కూడా ఇప్పుడు చాలా టూల్స్ వచ్చేసాయి మనకి, ఇప్పుడు చాలా టూల్స్ వచ్చాయి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆయన యూఎస్కి వెళ్ళి ట్రంప్తో మాట్లాడేటప్పుడు ఆయన హిందీలోనే మాట్లాడుతున్నారు, ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, ట్రాన్స్లేట్ ఆటోమేటిక్ చేస్తారు. చాలా మంది ఫ్రెంచ్ మ్యాక్రాన్ కానీ వీళ్ళు కానీ చాలా వరకు ఇంగ్లీష్ కంటే వాళ్ళ భాషనే మాట్లాడతారు. చైనీస్ అంబాసిడర్స్ మొన్న మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తే అందరికీ ట్రాన్స్లేషన్ కిట్స్ ఇచ్చారు, లైవ్ ట్రాన్స్లేషన్ జరిగిపోతుంది. సో ఆప్షన్స్ ఉన్నాయి, కానీ భాష రాకపోవడం మీద అంటే ఒక హిందీ రాకపోతేనో ఇంగ్లీష్ రాకపోతేనో అదేదో సెల్ఫ్ ఎస్టీమ్నే తగ్గించే విధంగా ఒక భావన కూడా తప్పు, అంతేనా కదా? రెండు వైపుల నుంచి అది నార్త్ ఇండియాలో జరిగినప్పుడు మీరు చెన్నైలో జరిగి ఒక ఆటో రిక్షా డ్రైవర్ దగ్గర వెళ్ళి హిందీలో మాట్లాడితే అంతే సంగతి. అవును, ఆడు సిటీ అంతా తిప్పుతాడు, మిమ్మల్ని చెప్తాడు. ఇక్కడేమో ఇలా. సో బోత్ వేస్ ఇట్ ఇస్ రాంగ్. కానీ మనకు నార్త్ ఇండియాలో ఇప్పుడు ఏం జరుగుతుంది సాయి గారు, చాలా మంది నార్త్ ఇండియా నుంచి సౌత్లో వచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా కేరళలో, మా ఊర్లోనే మా విలేజ్లో మ్యాక్సిమం పనిచేసేటోళ్ళు బెంగాలీ, అస్సామీ వాళ్ళు. చిన్న ఒక విలేజ్, ఒక 300 ఇల్లు ఉండొచ్చు, త్రిశూర్ నుంచి 15 కిలోమీటర్ దూరంలో. దే ఆర్ ఆల్సో కంప్లీట్లీ కేరళలో రెస్టారెంట్, పెట్రోల్ బంక్, కన్స్ట్రక్షన్ సెక్టర్ మొత్తం డామినేట్ నార్త్ ఇండియన్స్, నార్త్ నుంచి ఈస్ట్ నుంచి. కానీ ప్రాబ్లం ఉందా? ఏం లేదు. అక్కడ సినిమా థియేటర్ కూడా ఇప్పుడు హిందీ సినిమాలు నడిపిస్తున్నారు, మలయాళం కన్నా ఎక్కువ. ఎందుకంటే దేర్ ఇస్ అన్ ఆడియన్స్ ఫర్ దట్. బెంగాలీ సినిమా నడుస్తుంది అక్కడ, మీరు ఆలోచించండి. సో లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు. కేరళైట్స్ కూడా చాలా ప్రాబ్లం ఉండే ముందు హిందీ నేర్చుకోవడానికి, కానీ నేర్చుకున్నారు. దిస్ నో ద చాయిస్. మీరు పనులతో మాట్లాడంటే వాడు హిందీలోనే మాట్లాడతారు మీతో, కానీ వాళ్ళు కూడా తర్వాత మలయాళం నేర్చుకున్నారు. చాలామంది నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మలయాళం నేర్చుకున్నారు అండ్ ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. పేరు అయితే చూస్తే ఏదో బెనర్జీ అని ఉంటుంది, కానీ మాట్లాడితే ఫ్లూయెంట్ మలయాళంలో మాట్లాడుతారు. సో ఈ లాంగ్వేజ్ షావినిజం అనేది అది కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో నాకు ఈ లాంగ్వేజ్ షావినిజం కనిపించలేదు సాయి గారు. మహారాష్ట్రలో ఉండే ముందు బాలాసాహెబ్ ఠాకరే టైంలో ఉన్నప్పుడు మరాఠీస్కే జాబ్ ఇవ్వాలి, ఉద్యోగం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అదొక పెద్ద ప్రాబ్లం ఉండే అక్కడ. కానీ వాళ్ళు కూడా తర్వాత నేర్చుకున్నారు. ముందు సౌత్ ఇండియన్స్ కొట్టేటోళ్ళు వాళ్ళు, యూపీ బీహార్ నుంచి ఎవడన్నా ఉద్యోగం బాంబేకి వస్తే వాళ్ళు కొట్టేటోళ్ళు, మా ఉద్యోగం మాకు కావాలని చెప్పేసి. కానీ బాంబే కూడా చల్లబడిపోయింది చూడండి ఇప్పుడు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఎవరైనా రావచ్చు ఎక్కడ. వీఆర్ వన్ సింగిల్ నేషన్ సాయి గారు. కానీ అక్కడ కూడా తీసుకొచ్చి లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టి హిందీ ఈజ్ యాంటీ నేషనల్, హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, యూ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ కెన్ డూ అవే విత్ ఇట్, ఏ ప్రాబ్లం లేదు, ఎవరేమని చెప్పుకోవచ్చు హిందీ గురించి. కానీ నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో మోదీ గారు హిందీలో మాట్లాడినప్పుడు మీకు ప్రాబ్లం ఏముంటుంది? ట్రాన్స్లేషన్ ఉంది కదా. కాదు, క్రికెట్ కామెంటరీ హిందీలో చెప్పకూడదు. సో ఏమైంది, ఇప్పుడు 2 ఛానల్లో 2 కామెంటరీలు వస్తాయి. రేపు అంటాడు తెలుగులో చెప్పాలి, తమిళ్లో చెప్పాలంటాడు కామెంటరీ. మళ్ళీ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. పిల్లల్ని చిన్నప్పటి నుంచి డోంట్ పాయిజన్ దర్ మైండ్స్. వాళ్ళ చాయిస్కి వాళ్ళని ఇచ్చేసేయండి. 3 లాంగ్వేజ్ పాలసీ కానివ్వండి, 2 లాంగ్వేజ్ పాలసీ కానీ ఏదైనా ఫాలో చేసుకోవచ్చు. బట్ ట్రై అండ్ లెర్న్ యువర్ మదర్ టంగ్ కంపల్సరీ. ట్రై అండ్ లెర్న్ యువర్ లోకల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సింది. దాని తర్వాత ఆప్షనల్ లాంగ్వేజ్ నేర్చుకోండి డెఫినెట్గా. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము 2024 లోక్సభ ఎన్నికలని ప్రభావితం చేయడానికి యుఎస్ ఎయిడ్ $21 మిలియన్ ఖర్చు చేశారు. అమెరికాకు సంబంధించినటువంటి యుఎస్ ఎయిడ్ నుంచి వచ్చిన డబ్బులు భారతదేశంలో ఎలక్షన్స్ని ప్రభావితం చేయడం కోసమని. సో అండ్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళకి ఈ రోజున్న ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఇంకొకరిని ఎవరినో సమ్వన్ ఎల్స్ టు బి ఎలక్టెడ్, వాళ్ళు అనుకున్నది అది, వేరే వాళ్ళని ఎలక్ట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం ఇది అన్నారు. అండ్ అఫ్కోర్స్ నరేంద్ర మోదీ గారిని గద్దె దించడం కోసం పెట్టిన ఖర్చు ఇది అని చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. $21 మిలియన్ డబ్బులు వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి, ఎవరి చేతులకు వచ్చాయి, ఎవరెవరు ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. సో మనకు కనబడుతున్నటువంటి సిస్టంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజానికి మాట్లాడితే దేశం కోసం మాట్లాడుతున్న వాళ్ళు రోజు బ్లీడ్ అవుతూనే ఉంటారు రకరకాలుగా, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం రెగ్యులర్గా దేశం కోసం. అండ్ అఫ్కోర్స్ దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇటు ఈ జాతీయవాదంలో ఉన్న ఈవెన్ ఎవరైతే ఇప్పుడు ఈ సిస్టమ్కి సంబంధించినటువంటి పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు పట్టించుకోరు. అటు ఏదో ప్రేక్షకులు ఇచ్చే ఆదరాభిమానాలతోటి మనం నడుస్తుంటుంది. బట్ వాళ్ళది అలా కాదు, వాళ్ళది ఎకో సిస్టమే డిఫరెంట్.
ఇప్పుడు ఆ ఛానల్స్, ఆ పత్రికలు అవన్నీ లెఫ్ట్ ఎకో సిస్టంలోనే నడుస్తున్నాయంటే వాళ్ళు ప్రాఫిట్ బేస్ కోసం కాదు, వాళ్ళు ప్రాపగండా కోసం చేస్తున్న పని. కరెక్ట్. సో ప్రాపగండా చేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు సాయి గారు ఈ అమౌంట్ మీరు చెప్పిన అమౌంట్ $21 million అంటే ఒక 180 కోట్లు అని పెట్టి 180 కోట్లు. మీరు అంటారు మునుగోడు ఎలక్షన్లో దానికన్నా ఎక్కువ వాడుకున్నారు కదా. ఒక్క చిన్న అసెంబ్లీ ఒక ఎలక్షన్ సరిపోయింది. నిన్న జయప్రకాష్ నారాయణ గారు నిన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఒక స్పీచ్ చేయడానికి వచ్చారు. అతను అది చెప్పారు, అతను ఎలక్షన్లో అప్పుడు లోక్సత్తా పార్టీలో పోటీ చేసినప్పుడు ఒకరోజు అతను పక్కన వచ్చి ఒక మనిషి కూర్చున్నాడు. సో జయప్రకాష్ నారాయణ గారు అడిగారంట, సార్ నన్ను గుర్తుపట్టారంటే అడిగారంట ఆయన దగ్గర. ఆయన అన్నారంటే, సార్ నేను 32 కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఓడించడానికి వచ్చాను, మిమ్మల్ని ఎట్లా గుర్తుపెట్టుకోను నేను ఆలోచించండి. 32 కోట్లు ఖర్చు పెట్టి నేను మిమ్మల్ని ఓడించడానికి వచ్చాను జయప్రకాష్ నారాయణ గారు, మిమ్మల్ని నేను మీ ఫేస్ ఎట్లా మర్చిపోతాను సార్ అన్న. సో అదే అప్పుడు కూడా మునుగోడు గురించి మాట్లాడారు జయప్రకాష్ గారు, జేపీ గారు. సో ద ప్రాబ్లమ్ సాయి గారు, మన దగ్గర ఇది ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ కోసం చేశారు, రిజీమ్ చేంజ్ కోసం చేశారు. మనం చెప్పొచ్చు 180 కోట్లు భారతదేశంలో ఏముంటుంది, ఏం రాదని చెప్పేసి. కరెక్టే మీరు చెప్పింది. 530 కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఇక్కడ ఇంత సరిపోతుందా? ఇక్కడ 50 లక్షలు కూడా రాదు కాన్స్టిట్యున్సీ. కానీ కాన్స్టిట్యున్సీ కాదు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది, వాళ్ళు థాట్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీ దగ్గర నేను చెప్తాను సాయి గారు, యాజ్ పర్ న్యూస్ 2200 మంది జర్నలిస్టులకి డబ్బులు ఇచ్చారు. 2200 మందికి జర్నలిస్ట్కి డబ్బులు ఇస్తున్నారు. అంటే రెగ్యులర్ ఇది మనకి అఫీషియల్గా వచ్చిన డబ్బులు, ఇది అన్అఫీషియల్గా ఇంకా ఉంటుంది. అది వీళ్ళొక్కరే కాదు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మన అందరు తెలిసి హిందూ న్యూస్ పేపర్కి సప్లిమెంట్లు ఇస్తారు. నరసింహన్ రామ్ ప్రో చైనా టిల్ట్ ఎప్పుడు తీసుకుంటారు, ఆయనకి చైనీస్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మెంబరు, ఆయనకి అసలు ఈజ్ నాట్ షేమ్డ్ అబౌట్ ఇట్, ఓపెన్గా చెప్పుకుంటారు వాళ్ళు. హిందూ పాలసీ, హిందూ న్యూస్ పేపర్ పాలసీ, అది ప్రో చైనా పాలసీ. అదే టైంలో మీరు మిగతా పబ్లికేషన్ చూసుకోవచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, ఎకనామిక్ టైమ్స్ ఉండొచ్చు, హిందుస్థాన్ టైమ్, వాళ్ళది డిఫరెంట్ పాలసీస్ ఉంటుంది. కానీ ఇక్కడేం జరిగింది సాయి గారు అంటే, ఇది ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక చాలా క్రూషియల్ వర్డ్ ఉండే, దే వాంటెడ్ టు గెట్ సమ్ వన్ ఎల్స్ అన్నారు. ఆ ఎల్స్ అనే వర్డ్ చాలా డిఫరెంట్. అంటే మోదీ గారు కాకుండా ఇంకెవరినో ఎలక్షన్ గెలిపించడానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి ఎవరు చెప్తున్నారు? యుఎస్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఆలోచించి, ఇంకెవరు కాదు, ఏదో ఎలాన్ మస్క్ కాదు, ఇంకెవరు కాదు, ఎలాన్ మస్క్ ఫస్ట్ చెప్పారు. కానీ ఈ ఎస్టర్డే ఆ క్లారిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉండే. మోదీ గారు బదులు ఇంకెవరినో ఎలక్ట్ చేస్తారు. మనం ఇప్పుడు కనెక్ట్ చేయాల్సింది అక్కడి నుంచి సాయి గారు, చాలా ఇంపార్టెంట్. ఆ 2024 ఎలక్షన్ కన్నా ముందు జరిగిన క్యాంపెయిన్లు చూడండి. సోషల్ మీడియా నుంచి మొదలు పెడతాం. జుబేర్ ఆల్ట్ న్యూస్, మిగతా మన ధ్రువ్ రాతి యూట్యూబ్ నుంచి. ధ్రువ్ రాతి వీడియో రాగానే 10 నిమిషాల్లో 10 లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఎట్లా వస్తుంది సాయి గారు? ఇంపాసిబుల్. బ్యాక్ ఎండ్ కంప్లీట్ మ్యానిపులేట్ చేస్తూనే వస్తుంది. అది బ్యాక్ ఎండ్లో మీరు నంబర్ మార్చుకోవచ్చు. యాజ్ ఇఫ్ యూర్ యూట్యూబ్ కైండ్ మెంబర్, యూట్యూబ్ టీంలో ఉంటే మీరు ఆ అలోగ్రిథంని మార్చుకొని నంబర్స్ ఎక్కువ చూపించవచ్చు. మూడవది, డబ్బులు ఇచ్చి నంబర్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది ఒఫీషియల్ యూట్యూబ్లో. మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు నంబర్ ఆఫ్ వ్యూస్ పెంచేస్తారు ఇమీడియట్గా. ఎందుకంటే వాళ్ళు ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఇదే వీడియో వస్తుంది ఫస్ట్. అదొకటి. మీరు ఏరియా వైజ్ టార్గెటెడ్ ఏరియా ఇస్తారు మీరు. ఇదన్నీ చూస్తున్నాం, మన ఐసోలేషన్లో చూస్తున్నాం. ధ్రువరాతి ఒక వీడియో పెట్టిండు, 10 లక్షల వ్యూస్ వచ్చింది. నెక్స్ట్ వీక్ జుబేర్ రేపు పొద్దున ఒక న్యూస్ పెట్టిండు. ఆర్జే సాయమ ఇంకో న్యూస్ పెట్టింది. శేఖర్ గుప్తా క్వింట్ నుంచి ఇంకో న్యూస్ చెప్పారు. ప్రింట్ నుంచి ఇంకో న్యూస్ చెప్పారు. క్వింట్ నుంచి ఇంకోది వచ్చింది. స్క్రాల్ నుంచి వచ్చింది. హర్తోష్ సింగ్ బాదల్ ఏదో చెప్పారు. ప్రణయ్ ఠాకూర్తా ఏమో చెప్పారు న్యూస్ క్లిక్ నుంచి. అన్నీ మన ఐసోలేషన్లో చూస్తున్నాం. అన్నీ ఒకటే థీమ్ ఏంటంటే యాంటీ మోదీ. స్టోరీలు అలాగే ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలవుతుంది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రఫేల్ నుంచి స్టార్ట్ అయింది. రఫేల్ క్యాంపెయిన్ ఎవరు నడిపించారు? నరసింహన్ రామ్ నడిపించారు. మొత్తం ఫేక్ క్యాంపెయిన్ ఉండే. యాక్చువల్ నోట్స్ ఫుల్ పేజ్ ఫైల్ నోటింగ్స్ నుంచి బాటమ్ పోర్షన్ క్రాప్ చేసుకొని న్యూస్ పెట్టుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు పట్టుకున్నారు. ఆయన అన్న ట్వీట్స్ కూడా డిలీట్ చేసి పడేశారు దాని నుంచి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? మన పెగసిస్ వచ్చి అన్నీ ఒక పార్లమెంట్ సెషన్ కన్నా ముందు వస్తుంది. పెగసిస్ తర్వాత ఎక్కడ వచ్చింది? హిండన్బర్గ్ అదానీ నుంచి నెక్స్ట్ ఇట్లా నడుస్తూనే పోతున్నాయి సాయి గారు. కాన్స్టెంట్ థీమ్ ఏంటంటే మోదీ గారి మీద అటాక్ చేయడం. దీది మనం సోషల్ మీడియా వైపు నుంచి మాట్లాడతాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎక్కడ అవుతుంది? ఆన్ గ్రౌండ్ యాక్టివేషన్ అంటాం మన ఇంగ్లీష్లో. ఆన్ గ్రౌండ్ యాక్టివేషన్లో భారత్ జోడో యాత్ర, దాంట్లో చాలా మటుకు డబ్బులు ఎవరు పెట్టారు? ఇక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి. సెకండ్, షహీన్ బాగ్ ప్రొటెస్ట్ ఢిల్లీలో. ఇన్ని రోజులు ఎవరు నడిపించారు? వాళ్ళకి బిర్యానీ ఎవరు పెట్టారు? వాళ్ళకి తిండి ఎవరు పెట్టారు? వాళ్ళకి టెంట్లు ఎవరు కట్టారు? ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎవరు నడిపించారు? ఫార్మర్స్ ప్రొటెస్ట్. వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉండే వాళ్ళని. నెక్స్ట్, ఢిల్లీ రైట్స్. ఢిల్లీలో జరిగిన రైట్స్ మీకు అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు. ఢిల్లీ రైట్స్ ఎవరు స్పాన్సర్ చేశారు? ఎవరు దాని అంటున్నారు? వాళ్ళకి
అరెస్ట్ చేసిన మనుషులకి లాయర్లు ఎవరు పెట్టారు, వాళ్ళకి బెయిల్ ఎవరు ఇచ్చారు, బెయిల్ అమౌంట్ ఎవరు ఇచ్చారు, ఇదంతా ఒక ఈకో సిస్టమ్ సిస్టమేటిక్గా నడుస్తున్నది. మనం ఇక్కడ మన ప్రేక్షకులు ఎట్లా అంటే వాళ్ళు ఇదంతా అర్థం చేసుకోరు. అరే హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది అదాని గురించి, ఆ హిండన్బర్గ్ రిపోర్ట్లు ఎవరు, హిండన్బర్గ్ దుకాణే బంద్ అయిపోయింది. ట్రంప్ రాగానే హిండన్బర్గ్ నెక్స్ట్ డే బంద్ చేసి వెళ్ళిపోయాడు దుకాణం, పట్టుబడతాడని తెలిసిపోయింది వాళ్ళు. అవును. సో ఈ డీప్ స్టేట్ అని మాట్లాడుతున్న డీప్ స్టేట్ అంటే అది ఒక పెద్ద ఏదో ఒక డినోసార్నో లేకుంటే పెద్ద ఒక పులి కాదు, అది ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్. మీకు సాయి గారి మీద కన్సిస్టెంట్గా పొద్దున్న నుంచి నేను వీడియోలు చేస్తుంటే అది తెలుగు ఛానల్స్ నుంచి మొదలవుతుంది, హిందీ ఛానల్స్ నుంచి అవుతుంది, అన్నిట్లో మీరు చూసుంటారు. మీరు చెప్పినట్లు లెఫ్టిస్ట్ ఛానల్స్ వాళ్ళ న్యూస్కి ప్రామినెన్స్ వస్తుంది, వాళ్ళు ఇచ్చే న్యూస్ని ఫస్ట్ తీసుకుంటారు. మన ఈ పొలిటీషియన్స్ కూడా అదే ఛానల్ వెళ్ళి కూర్చొని డిబేట్ చేస్తారు. సో ఎస్పెషలీ మా స్టేట్ నుంచి, కేరళ నుంచి 99% ఒక్క ఛానల్ ఒకటే ఉంది, జనం టీవీ, విచ్ ఇస్ ప్రో హిందూ. మిగతా అందరు యాంటీ హిందూ న్యూస్ పెడతారు స్టార్టింగ్ నుంచి. రాజీవ్ చంద్రశేఖర్ ఓన్ ఛానల్ ఉంది, ఏషియానెట్ న్యూస్, సపోజ్ బి నంబర్ 1 దేర్ మలయాళంలో. వాళ్ళు ఫస్ట్ న్యూస్ ఐటమ్ నుంచి లాస్ట్ న్యూస్ ఐటమ్ దాకా మోదీ గారిని తిడతారు. కానీ ఇట్స్ ఛానల్స్ ఓన్ బై రాజీవ్ చంద్రశేఖర్, ద ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అండ్ నౌ బీజేపీ సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పని ఇది సాయి గారు. మోదీ గారు చిన్న ఒక మన తీసుకొచ్చారు, ప్లేన్లో తీసుకొచ్చారు, దింపారు పంజాబ్లో అని చెప్పారు. ఎందుకు వాళ్ళని హ్యాండ్ కఫ్స్ చైన్స్ ఎందుకు పెట్టారు మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నేను ట్వీట్ కూడా చేశాను దాని గురించి. మీరు ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్నప్పుడు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చున్నప్పుడు చాలా ఓపెన్ పార్ట్స్ ఉంటుంది సాయి గారు, కేబుల్స్ ఉంటుంది, వైర్స్ ఉంటుంది. ఎవడని వస్తున్న మనిషి ఒక 6 hours 10 hours ఫ్లైట్లో కూర్చొని కన్సిస్టెంట్గా ఇంటికి వెళ్తున్నాను, మా అమ్మ నాన్న ఏం చెప్తారు, డబ్బులు మొత్తం పోయింది, కన్సిస్టెంట్ మన మైండ్లో వర్కౌట్ అయితే చాలా ఏం చేస్తే ఒక వైర్ గుంజేస్తాడు అంతే, మొత్తం ప్లేన్ పోతుంది ఎక్కడికో. సో ఇది మన కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ లాగా కాదు, ఇది అన్ని కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్లో మొత్తం కవర్ చేసి ఉంటుంది. సో అక్కడ కూడా వీళ్ళు హ్యాండ్ కప్ చేస్తారు డెఫినెట్గా, చూస్తుంటే చాలా మటు కేసులు. మొన్న పంజాబ్లో ల్యాండ్ అయిగానే ఇద్దరిని అరెస్ట్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు మర్డర్ చేసి వెళ్ళారంట అక్కడి నుంచి, పంజాబ్ నుంచి. సో ఒక టర్బన్ తీసేశారన్నారు, తప్ప అది తీయకూడదు. 6లో దర్ ఇస్ అ వెరీ క్రూషియల్ థింగ్ టర్బన్. కానీ ఎందుకు తీశారని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని లోపల ఊరు వేసుకుంటాడేమో అని, బాత్రూమ్ లోపల వెళ్ళి, బాత్రూమ్కి వెళ్తాడు కదా, అప్పుడు ఊరు వేసుకుంటాడు బాత్రూమ్ లోపల అని వాళ్ళకి డౌట్, పాసిబుల్. కానీ క్యాంపెయిన్ ఎట్లా నడిపించారని మోదీ గారిని అక్కడ మనం చూసాం, వికటన్ అని చెప్పి ఒక తమిళ్ మ్యాగజైన్లో చేశారు. మోదీ గారు చైన్ వేసుకొని ట్రంప్ గారి పక్కన కూర్చున్నారు, దాన్ని బ్యాన్ చేశారు, అది తీసేశారు, మళ్ళీ రిటర్న్ వచ్చింది అది తిరిగి. ఎందుకంటే కన్సిస్టెంట్గా దర్ క్యాంపెయిన్ హెస్ టు రన్ దట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ యూజ్లెస్, ఈజ్ ఇన్ఎఫెక్టివ్, కరప్ట్, అది ఇది అని చెప్పి చేయడానికి. కానీ ఇప్పుడు దాకా సక్సీడ్ కాలేదు. కానీ 2024 చాలా క్యాంపెయిన్స్ నేను అసలు యాక్చువల్లీ 10 సంవత్సరాల్లో జరిగిన క్యాంపెయిన్ లెక్క తీసి చూస్తే బోలెడన్ని ఉంటాయి. అవార్డు వాప్సీలు, లేకపోతే మాబ్ లించింగ్ అని మాట్లాడారు, లేకపోతే లాస్ట్ కోవిడ్ టైంలో ఈ మైగ్రెంట్ లేబర్ సమస్యలు, షహీన్ బాగ్లు, ఆక్సిజన్ షార్టేజ్, లిస్ట్ తీస్తే ఒక పెద్ద చాంతాడంతో ఉంటుంది. ఆక్సిజన్ షార్టేజ్ అన్ని మోదీ, ఇంకెవరు రెస్పాన్సిబుల్ కాదు దానికి. రాఫెల్, సో అన్ని స్టోరీ రఫేల్ ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు F-35 తీసుకురాగానే ఒక క్యాంపెయిన్ మొదలైంది. పాకిస్తాన్ వైపు నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. F-35 వచ్చేస్తే మొత్తం రీజన్లో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, ఇండియాకి ఎయిర్ పవర్ సుపీరియర్ అయిపోతుంది. చైనా పాకిస్తాన్తో చేపిస్తున్నారు అబ్జెక్షన్. మన దగ్గర స్టార్ట్ అయింది, అమెరికా నుంచి కొనకూడదు, F-35 నడిపిస్తే కాంగ్రెస్ హ్యాండిల్ నుంచి, కాంగ్రెస్ ఒఫీషియల్ ట్వీట్ హ్యాండిల్ నుంచి గంటకు 60 లక్షలు ఖర్చు అవుతుంది ఇది F-35 ఫ్లై చేస్తే. అనవసరంగా ఇది పొద్దున్న సాయంత్రం దాకా నడిపిస్తుంటారు F-35 కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్. ఒక కామన్ సెన్స్ ఉండాలి సాయి గారు, ఒక అమౌంట్ తీసుకొని డివైడ్ చేస్తారా దాన్ని? అట్లనే అసలు ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్లో ఎంతసేపు ఉంటుంది, ట్రైనింగ్ టైంలో ఉంటుంది, లేకుంటే టెస్ట్ ఫ్లైట్లో ఉంటుంది, లేకుంటే దాని తర్వాత యాక్చువల్ వార్ టైంలో యూజ్ చేస్తారు. ఏదో 24 గంటలు ప్లేన్ నడవదు కదా. కానీ తీసుకుంటే చాలా ఇది ఎక్స్పెన్సివ్, మన దేశం తీసుకోకూడదు. ఇదే ఏకే యాంటనీ కాంగ్రెస్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏకే యాంటనీ యూపీఏ హయాంలో ఏం చెప్పారు, రఫేల్ ఎందుకు కొనలేదని చెప్పి పార్లమెంట్లో రిప్లై ఇచ్చారు. బికాజ్ వీ డోంట్ హ్యావ్ ద మనీ, మన దగ్గర డబ్బులు లేదు, దానికోసం మనం కొనలేమని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకో స్టేట్మెంట్లో క్వశ్చన్ అడిగారు, వై ఆర్ యూ నాట్ బిల్డింగ్ రోడ్స్ ఇన్ లదాఖ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అంటే, చైనా కోపపడుతుంది, దానికోసం చైనా కోపడతారని చెప్పి మేము కట్టట్లేదని చెప్పి. ఆలోచించండి, ద చైనీస్ విల్ బీ అప్సెట్, సో వీఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ రోడ్స్ ఇన్ లదాఖ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఒఫీషియల్గా ఏకే యాంటనీ ఇచ్చిన లైన్ సాయి గారు. సో ఈ క్యాంపెయిన్ మోదీ గారు వ్యతిరేకంగా అది ఎక్కడైనా ఉన్నాయండి. మీరు సోనం వాంగ్చుక్ అని ఒకటి ఉన్నాడు లదాఖ్లో, మన అందరూ 3 Idiots చూసిన తర్వాత అదే హీరో అనుకో. హీఈస్ ద నంబర్ 1 యాంటీ ఇండియా యాంటీ నేషనల్. వాడు ప్రతి మూవ్ వాడు చైనా కోసం చేస్తున్నారు, చైనా కోసం చేసి మోదీ గవర్నమెంట్ బ్యాన్ చేసి పడేశారు వాళ్ళ ఎన్జిఓని, కానీ ఫండ్స్ మొత్తం కట్ చేసేసారు. దానికి ఇంకా వాడి మీద కోపం వానికి. అప్పుడు ఫాస్టింగ్ అంటారు, అదంటారు, మన హైదరాబాద్లో పిలిపిస్తారు లెఫ్టిస్ట్ యూనియన్ వాళ్ళందరూ. సో సచ్ పీపుల్ మన ఐసోలేషన్ చూస్తున్నాం. కానీ వీళ్ళందరికీ 30-40 లక్షలు 20 లక్షలు అన్నీ ఇచ్చారు వీళ్ళు డబ్బులు.
అని ఇస్తూనే పోతారు. ఇప్పుడు కూడా మీరు ఆపింది అనుకున్నారా? ఇప్పుడు కాదు, ఇంకొక వేలో తీసుకొస్తారు. ఎన్జిఓలు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కానివ్వండి, మిగతా ఎన్జిఓలు కానివ్వండి, ఇది కంటిన్యూస్గా నడుస్తుంది సాయి గారు. ఇది యుఎస్ ఎంబసీ ఎరిక్ గ్యార్సెటీ అని వీళ్ళ అంబాసిడర్ ఉండే ముందు, ఆయన ఇప్పుడు భారతదేశం పారిపోయింది. నేను అనుకున్నా అతను ఆల్రెడీ లెఫ్ట్ ద జాబ్ అని, కానీ గిరిధర్ గారు అంటున్నారు కాదు, ఇంకా ఈ స్టిల్ ద అంబాసిడర్, అక్కడ వెళ్ళి దాచుకున్నాడు యుఎస్లో. ఈ కాంట్రవర్సీ బ్రేక్ అవుతుందని తెలిసిపోయింది. మూమెంట్ ట్రంప్ వన్ ఎలక్షన్, ఇక్కడ నుంచి హీ ఫ్లడ్ ఫ్రమ్ ఇండియా. ఎరిక్ గ్యార్సెటీ వాళ్ళ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా, ఇప్పుడు ఎవరో డెప్యూటీ హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎరిక్ గ్యార్సెటీ షుడ్ బి కాల్డ్ బ్యాక్ టు ఇండియా. వాళ్ళని వాపస్ పిలిపించుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎవరెవరు డబ్బులు ఇచ్చాలని చెప్పి ఓపెన్గా ఎక్స్పోజ్ చేయాలి. ప్రాసిక్యూట్ చేయడం చాలా కష్టం సాయి గారు, వాళ్ళు జైలు పంపించడం అంటే ఇంపాసిబుల్. కానీ మీరు అట్లీస్ట్ ఏ జర్నలిస్టులు డబ్బులు తీసుకున్నారు యుఎస్ గవర్నమెంట్ దగ్గర, ఎంతమంది యుఎస్ ట్రిప్పులు కొట్టారు యుఎస్ గవర్నమెంట్ ఖర్చులతోని. ఇది ఒక్క గవర్నమెంటే కాదు సాయి గారు, జర్మన్ గవర్నమెంట్ చేస్తారు, ఫ్రెంచ్ గవర్నమెంట్ చేస్తారు, అందరు చేస్తారు ఇట్లాంటి పనులు. మన దేశం ఇట్లా అయిపోయింది, ఒక ఫుట్బాల్ ఫీల్డ్ లాగా అయిపోయింది సార్. ఎవడు వచ్చినా వాడు ఆడుకుంటున్నాడు ఇక్కడ. ఇది బంద్ చేయాల్సిన టైం చాలా దగ్గరకు వచ్చింది సాయి గారు. కానీ 100% బంద్ చేయలేము మనం. ఇది కన్సిస్టెంట్గా డబ్బులు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఇచ్చిన డబ్బులు మనకు తెలుసు, అందరికి న్యూస్ క్లిక్కి వెళ్ళింది. న్యూస్ క్లిక్ అనే ఒక ఆర్గనైజేషన్కి, దానికి ఎవరు ఇచ్చారు, రూట్ చేశారు, డిజిపబ్ అని చెప్పి ఇంకొక పబ్లికేషన్ ఉంది, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ వస్తుంది అనమాట డబ్బులని తిరిగి. సో కంటిన్యూస్గా ఈ మన దగ్గర ఉన్న మీడియా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మటుకు మన బ్రెయిన్ వాషింగ్ ఎక్కువైంది. మన రోజంతా అదే చూస్తుంటాం అనమాట. సో ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఒక న్యూస్ వచ్చినప్పుడు కన్సిస్టెంట్గా ఒక 100 సార్లు అబద్ధం చెప్తే అది నిజం అనిపిస్తుంది అని చెప్పేది కరెక్ట్ సాయి గారు. కరెక్ట్, అది అనిపిస్తుంది అట్లని. రఫేల్ 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 అని రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు చూడండి, అదాని 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 అంటాడు. అతనే డబ్బులు తీసుకున్నాడు, లంచం తీసుకుని 90 లక్షలు పెట్టి 2,000 కోట్ల కంపెనీ కొనుక్కున్నాడు, బెయిల్లో తిరుగుతున్నాడు చెప్పట్లేదు రాహుల్ గాంధీ. వాళ్ళ మమ్మీ ఇద్దరు బెయిల్లో ఉన్నారు ఇప్పుడు బయట. సో ఇది ఎక్స్పోజ్ చేయడం మన సిటిజన్స్ కూడా కావాలి. కానీ దానికన్నా ఇంపార్టెంట్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ చేయాలి సాయి గారు ఇది. లేకుంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా డిప్రెస్ అయిపోతారు. ఎందుకంటే ఇంత కష్టపడి కూడా వీళ్ళని ఎక్స్పోజ్ చేయలేము. ట్రంప్ అక్కడి నుంచి చేస్తున్నారు కానీ ఇక్కడ మనం ఏం చేయట్లేదు అని చెప్పేసి. కరెక్ట్. ఇంకా నెక్స్ట్ అంశం సార్, కుంభమేళాకు సంబంధించి మీరు ఇప్పుడు సరే ఈ యుఎస్ సైడ్ మనం మాట్లాడుతున్నాం, కానీ భారతదేశంలో ఒక సెట్ ఆఫ్ మీడియా అయితే, మీడియా పర్సన్స్ అయితేనేమి, లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ అయితేనేమి, అదే పనిగా హిందూ ధర్మం మీద లేకపోతే దేశం మీద విపరీతంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది, నిజానికి ఇది ఒక పెద్ద ఈవెంట్. అక్కడికి వెళ్ళి వస్తున్న ఎవరిని అడిగినా చెప్తున్నారు, ఇంతమంది క్రౌడ్ వస్తుంటే కూడా నిజానికి క్లీన్లీనెస్ కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్గా అందరూ అభివర్ణిస్తున్నారు. నేను కూడా చాలామంది ఫ్రెండ్స్ వెళ్ళి వస్తూ ఉన్న వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి, నేను మాట్లాడుతున్నది కాదు. అంత గొప్పగా జరుగుతూ ఉంటే సుమారు 50 కోట్ల మంది వరకు కుంభమేళాలో స్నానం ఆచరించారంట. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న ఆమ్ ఆద్మీ వరకు అందరూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా దీని గురించి మాట్లాడే వాళ్ళు ఉండనే ఉన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ వ్యాఖ్యలు అయితేనేమి, అఖిలేష్ యాదవ్ మాట్లాడింది అయితేనేమి, లాస్ట్కి జయా బచ్చన్ మాట్లాడిన మాటలైతేనేమి, సో ఇవన్నీ మనకు తెలుసు. కానీ నిజానికి కుంభమేళాలో వాటర్ మీద యోగి ఆదిత్యనాథ్ గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. నిజానికి ఈ నీళ్ళని స్నానం చేయడమే కాదు, ఆచమనం కూడా చేసుకోవచ్చని, తాగవచ్చు అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో కుంభమేళాకి సంబంధించి నీళ్ళేమో చాలా కలుషితం అయిపోయాయి, చాలా దారుణంగా ఉన్నాయి, అదేంటి హై ఫీకల్ కాలిఫామ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇదంతా మాట్లాడుతూ ఒక రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రిపోర్ట్లను నమ్మాలా, నిజానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళ అనుభవాలను నమ్మాలా, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకోవాలా, ఏం చేయాలి చెప్పండి సాయి గారు? ఈ చెప్పిన మనుషులు మమతా బెనర్జీ కానీ ఆమె మహాకుంభమేళాని మృత్యుకుంభ అని పిలిచింది. మృత్యుకుంభ, అవును. ఖార్గే గారు ఏమన్నారు, అక్కడ వెళ్ళి మీరు స్నానం చేస్తున్న మీ పాపాలని వెళ్ళిపోతుందా అంటున్నారు. అవును. ఇదే మనుషులు మిగతా రిలీజియన్స్ గురించి ఒక మాట్లాడమని చెప్పండి, ఒక్క వర్డ్ చెప్పమని చెప్పండి, అది మాట్లాడరు అసలు. వాళ్ళకి భయం, సర్తన్సే జుదా అయిపోతుంది వాళ్ళకి. సో హిందూ రిలీజియన్ అనగానే అది ఏదో లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్లో. ఎవడు కానంటే వాడు వచ్చి గంట కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు, అది అనమాట మనకు. సో ఈ కుంభమేళా కూడా ఇంత సక్సెస్ఫుల్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్లో మీకు గుర్తుంటుంది సాయి గారు, అప్పుడు 10-15 కోట్ల మంది వచ్చారు అప్పుడు, జస్ట్ ఆఫ్టర్ మన స్టార్టింగ్ పాయింట్లో అనమాట. జరిగిన తర్వాత సంక్రాంతి తర్వాత అప్పుడు అఖిలేష్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సాయి గారు, ఎవడు రావట్లేదు కుంభమేళాకి, బస్సులు ట్రైన్లు అన్నీ ఖాళీగా నడుస్తున్నాయి, ఇక్కడ ఈయనో యోగి ఆదిత్యనాథ్ ఏమో 15 కోట్ల మంది ఆల్రెడీ వచ్చేసారని చెప్పారు. అప్పుడు 10 రోజులు కూడా కాలేదు అప్పుడు. ఇప్పుడు అదే అఖిలేష్ యాదవ్ ఏమంటున్నాడు, ఈ మోదీ గవర్నమెంట్, యోగి గవర్నమెంట్ అందరూ అబద్ధాలు చెప్తున్నారు, 50 కోట్ల మంది వచ్చారంటున్నారు, కానీ 60 కోట్ల మంది వచ్చారంటున్నారు.
అండ్ డైకాటమీ చూడండి, ఒకవైపు ఏమన్నాడు ఎవరు రాలేదని, నెక్స్ట్ 2-3 వారాల తర్వాత అంటారు మీకు చెప్పిన నంబర్ కన్నా ఎక్కువ మంది వచ్చారంటున్నారు. ఆయనకి ప్రాబ్లం ఏంటి? మంచిదే కదా ఎక్కువ మంది వస్తే, మీరు తక్కువ మందికి చూపిస్తున్నారు అంటున్నారు. దాని నడిమిట్లో 2-3 ఇన్సిడెంట్స్ జరిగింది. ఒక స్టాంపీడ్ చాలా అన్ఫార్చునేట్, ఒకటి అక్కడే జరిగింది ప్రయాగరాజ్లో, ఇంకో ఢిల్లీ స్టేషన్లో జరిగింది. అది మనం ఇంత పెద్ద హ్యూమన్ నడిచినప్పుడు సాయి గారు, భారతదేశంలో పాపులేషన్ 140 కోట్ల మంది, దాంట్లో 103 కోట్ల మంది హిందువులు అప్రాక్సిమేట్, దాంట్లో 55 కోట్ల మంది ఆల్రెడీ స్నానం అయిపోయిందంటే, కొంతమంది 60 కోట్లు అంటున్నారు. విచ్ మీన్స్ 50%, మోర్ దెన్ 50% ఆఫ్ హిందూస్ హ్యావ్ టేకన్ ద బాత్. అక్కడ వెళ్ళి స్నానం చేశారు వాళ్ళు, స్నానం చేసి డుక్కి కొట్టి వచ్చేసారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా మీరు మాక్ చేస్తున్నారు సాయి గారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా మీరు తిడుతున్నారు. ఆలోచించండి, మమతా బెనర్జీ కానివ్వండి, అఖిలేష్ యాదవ్ కానివ్వండి, ఈ ఖర్గే గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అరే మీరు అక్కడ వెళ్ళి మీ కాంగ్రెస్ లీడర్లు స్నానం చేసిన మీకు ప్రాబ్లం లేదా? డీకే శివకుమార్ వెళ్తాం, వీళ్ళందరూ చాలామంది వెళ్ళారు, మీకు అప్పుడు ప్రాబ్లం లేదా? మీకు ఇది హిందువులు వెళ్తేనే మీకు ప్రాబ్లం ఏంటి? మిగతా రిలీజియన్స్ గురించి వాళ్ళు బయటికి వెళ్ళి ఒక్కొక్క ఇది ఉంది, వాళ్ళు చెప్పలేను ఇక్కడ ఓపెన్గా మనం డిస్కస్ చేయలేము. వాళ్ళు అక్కడ వెళ్తున్నప్పుడు మీరు అక్కడ చేస్తున్న దానికి మీరు ఎందుకండి మాక్ చేయట్లేదు? హిందువులు స్నానం చేస్తేనే మీకు ప్రాబ్లం వస్తుందా? మీ ప్రాబ్లం ఏంటి? ఎవరో వెళ్తున్నారు, వాళ్ళు స్నానం చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లం, అది మీకెందుకు? దాని నడిమిట్లో ఇది తీసుకొచ్చి పొల్యూషన్ అంటారు, అదంటారు. డెఫినెట్గా ఇంతమంది స్నానం చేస్తున్నప్పుడు ఉంటుంది, కానీ ఇట్స్ అ ఫ్లోయింగ్ రివర్, స్టేషనరీ లేక్ కాదు అది, ఇట్స్ అ ఫ్లోయింగ్ రివర్. నా ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పినట్టు చాలామంది వెళ్ళొచ్చారు, వాళ్ళు అదే అంటున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ సురేష్ డిఫరెంట్ అంటున్నారు. మీరు వెళ్ళి రావాలి అక్కడ, ఆ ఎక్స్పీరియన్స్ అలాగే డిఫరెంట్. కానీ నేను చెప్పాను, నాకు వెళ్ళాను, కొంచెం పరిస్థితి ఎట్లా ఉంది నాకు ఇంటికాడ వెళ్ళాను చెప్పాను. కానీ దిస్ షుడ్ అండర్స్టాండ్. మనం గుడికి వెళ్ళి చెప్తారు కదా చాలామంది, మీరు ప్రసాదాలు ఎందుకు తీసుకుంటారు? ప్రసాదాల్లో దాంట్లో కూడా పొల్యూషన్ ఇది ఉంది, కలుషితం, దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉందంటారు. అరే ఎక్కడ లేదని చెప్పండి. ఇప్పుడు మీరు హిందూ దాంట్లో ఏ దానికైనా మీరు పట్టుకుంటారా? అన్నీ కలిసి మీరు ఎక్కడైనా అన్నదానం చేస్తే దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తారు. ఎక్కడ చేసినా కానీ హిందువుల మీద ఈ దాడి చేయడం వీళ్ళది కాన్స్టెంట్ అయిపోయింది సార్. ఎందుకంటే హిందూ కమ్యూనిటీ చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ. మన దేవుల్ని మనం జోక్ చేసుకుంటే కూడా మనం నవ్వుకుంటూ కూర్చుంటాం. మనం 3 Idiotsలో లార్డ్ శివాని టాయిలెట్లో తిప్పారు ఆమీర్ ఖాన్, అప్పుడు కూడా మనం అందరు కలిసి నవ్వాం మనం. అదే టైంలో మీరు ఇంకా రిలీజియన్ ట్రై చేసి చూడండి, వాడు ఉండడు, నెక్స్ట్ డే ఖాళీ చేసేస్తారు ఆ దుకాణం వాడిని. సో ఇది ప్రాబ్లం. సో అప్పుడు యోగి ఆదిత్యనాథ్ కాదు, అదంటే కన్సిస్టెంట్గా Day 1 నుంచి క్యాంపెయిన్ నడుస్తుంది మహాకుంభకి వ్యతిరేకంగా. అది ఏ ఫెస్టివల్ అయినా కానీ చూడండి, హిందువులు శబరిమలకి వెళ్తే అక్కడ కూడా మీరు చూస్తుంటారు ఏమేం చేశారు వీళ్ళు, సర్కస్ చేశారని. మీరు మహిళలు తీసుకొచ్చారు బయట నుంచి, ఎందుకని మళ్ళీ ఈక్వాలిటీ ఆఫ్ లా అంటారు. మళ్ళీ అన్ని ప్లేసెస్లో ఈక్వాలిటీ పెట్టండి మీరు, అదెందుకు చేయట్లేదు? మీరు మా హిందువులే దొరికామా మాకు ఈక్వాలిటీ కోసం? సో సాయి గారు, ఇది హిందువులకు కూడా బ్లేమ్ సాయి గారు దీనికి. మనం ఏంటంటే మీలాంటి నాలాంటి వాళ్ళు కూర్చొని డిబేట్ చేసుకుంటారు, మాట్లాడతారు. కానీ ఈ పొలిటీషియన్స్ రేపు ఓటు కోసం వస్తారు కదా సాయి గారు. నేను అదే చెప్పాను, భారతదేశంలో 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు సాయి గారు. 70% యావరేజ్ ఓటింగ్ ఉంటుంది, అంటే 70 కోట్ల మంది. 70 కోట్ల ఈ మహాశివరాత్రి రాగానే మినిమం ఒక 70 కోట్ల కానీ 80 కోట్ల మంది స్నానం చేసి వెళ్తారు. నెక్స్ట్ టైం ఈ కాంగ్రెస్ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, మమతా బెనర్జీ ఓటు అడగడానికి వచ్చినప్పుడు అడగండి, మా రిలీజన్ని మీరు వచ్చి ఆ రోజు జోక్ కొట్టారు, మీరు తిట్టారు, మా ఓట్లకు మీకు కావాలని అప్పుడు అడగాలి సాయి గారు. అది ఇక్కడ తెలంగాణలో కూడా అడగాలి. తెలంగాణలో కాంగ్రెస్ లీడర్లు కానివ్వండి, తమిళనాడులోనే కాంగ్రెస్ లీడర్, ఎక్కడైనా కమ్యూనిస్ట్ వాళ్ళు మన పక్కన పెట్టండి, వాళ్ళకి అసలు దేవుడే లేదంటారు వాళ్ళు ఏమనంటే. సో అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఎలక్షన్ కన్నా ముందు వచ్చినప్పుడు మా కుంభమేళాని మీరు మీ ఖర్గే గారు ఇట్లా ఎందుకు చెప్పారు, మీరు అప్పుడు ఆయన ఎందుకు తిట్టలేదు, మీరు అందరు కలిసి ఎందుకు ఆయన వ్యతిరేకించలేదు, మీరు అడగాల్సింది కదా అని అప్పుడు అడగాలి. ఓటుకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం మానా మహాకుంభని వీళ్ళు ఎట్లా మాక్ చేశారో, ఎట్లా దాన్ని మొత్తం జోక్గా మార్చారో మనం మర్చిపోకూడదు. ఎందుకంటే కుంభమేళ కానీ కొంతమంది మర్చిపోతారు ఏం జరిగిందనేది, కానీ గుర్తుండాలి ఇది ఏం చేస్తారు వీళ్ళని చెప్పేసి. అండ్ ఇంకొకటి, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు సంబంధించి అక్కడ మనుషులు చనిపోయిన ఉదంతం జరిగింది కాబట్టి, సో ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. యాక్చువల్లీ ఎందుకు టికెట్ లేకుండా అసలు ప్లాట్ఫామ్స్ పైకి ఎందుకు అలౌ చేస్తున్నారు, అసలు రైల్వే స్టేషన్లోకి లోపలికి రానివ్వకండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కోచెస్ లోపలికి ఎలా వెళ్తున్నారు అని చెప్పి ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ స్టాంపేడ్ జరిగిన విధానం గురించి కూడా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సాయి గారు, మనకు అందరు తెలుసు మన భారతదేశంలో రైల్వే స్టేషన్, బహుశా ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జిలు ఇంకా ట్రైన్లో చాలా సంవత్సరాల నుంచి వెళ్ళలేదేమో. మనకి రైల్వే స్టేషన్ అంటే మన ఒక మినీ ఇండియా సాయి గారు. 24/7 అక్కడ లైఫ్ ఉంటుంది ఆ స్టేషన్లో, మెయిన్ స్టేషన్స్లో. ఎంతోమంది వేలాది మంది వస్తారు పోతుంటారు, వందల మంది పోతుంటారు. రైల్వే స్టేషన్ అంటే అట్లా ఉంటుంది మన దగ్గర.
ఇప్పుడు ఈ ప్రయాగ్రాజ్కి వెళ్ళే ట్రైన్స్కి 4-5 ప్లాట్ఫామ్ నుంచి ఢిల్లీలో ఆ రైల్వే స్టేషన్స్ కంటిన్యూస్గా ట్రైన్స్ వెళ్తూనే ఉంటాయి. కొన్ని ట్రైన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కొన్ని వస్తుంది ఇక్కడి నుంచో బైపాస్ చేశారు. వీళ్ళు జడ్జెస్ ఏమంటున్నారు, మీరు టికెట్ లేని 2000 మందికి ఎట్లా టికెట్ ఇష్యూ చేశారండి. ఒక కోచ్లో 72 మంది కూర్చోవచ్చు సాయి గారు. మన అందరికీ తెలుసు అన్రిజర్వ్డ్ అంటే ఇంకా ఎక్కువ మంది కూర్చుంటారు. అన్రిజర్వ్డ్ కోచెస్ ఎక్కువ చేశారు ఆ రోజు. అట్లా అంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్క ట్రైన్లో మినిమం మీరు 70 తీసుకోండి, 100 మంది తీసుకోండి, 3 కోచ్లు అంటే 4 కోచ్లు అంటే 400 మంది పెట్టుకుందాం సాయి గారు. 6 ట్రైన్లు పోయింది, 2400 టికెట్ ఇష్యూ చేస్తారు. తప్పేమైనా ఉందో సాయి గారు? అన్రిజర్వ్ టికెట్స్. మీకు ప్రాబ్లం ఎక్కడంటే ఇట్లాంటి క్రౌడ్ మనం చూసాం. ఎట్లా ఉంది క్రౌడ్ సాయి గారు? విపరీతమైన క్రౌడ్. అని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. మనకు చాలా మంచిగా ఫోటో చూసాం. ఒక ఆర్పిఎఫ్ మహిళా పాపం వాళ్ళ పాపని పెట్టుకొని రైల్వే స్టేషన్లో పెట్రోలింగ్ చేస్తుంది, ఫోటో వచ్చింది. చాలా మంచిగా, ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. అంత డెడికేషన్తో చేస్తున్నారు సాయి గారు. కానీ ఈ జడ్జెస్ ఏమో వీళ్ళు ఎప్పుడు చెప్తారు కదా, ఐవరీ టవర్స్ అంటాం మనం తెలుగులో, దానికి అనువాదం మీరే చేయాలి. కానీ ఐవరీ టవర్స్లో కూర్చొని మీరు ఇట్లాంటి డిక్టేషన్స్ ఇస్తారు. ప్లాట్ఫామ్ మీద అందరిని రానియకూడదు, స్టేషన్ బయటనే అందరిని ఆపేయాలి. ట్రై చేసి చూడండి, స్టేషన్ బయట ఎంతమందిని ఆపేస్తారు. కొంతమంది రెగ్యులర్ ట్రైన్లు వెళ్తున్న ఉంటారు, వాళ్ళని కూడా ఆపేస్తారా? మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన భారతదేశంలో ఒక డిసిప్లిన్ లేదు సాయి గారు మనకి. అది ఎక్కడ కానీ సివిక్ సెన్స్ లేదు మనకి. మన పాన్ తినేసి రోడ్ మీద స్పిడ్ చేస్తాం, మన రెగ్యులర్గా ప్యాకెట్లు పడేస్తాం రోడ్ మీద. మనకు అసలు క్లెన్లీనెస్ అనేది లేదు. చాలామంది 99% మన క్లెన్లీనెస్ ఫాలో చేయట్లేదు. మనం మాట్లాడతాం పెద్ద ఈవెన్ మర్సిడీస్ బెంజ్ నడిపిస్తున్న డ్రైవర్ కూడా డోర్ ఓపెన్ చేసి స్పిడ్ చేస్తాడు. అది మనం చూసుంటాం చాలా మటుకు. ఇది కూడా అంతే. ఒక మెట్రో ట్రైన్లో నేను బ్యాంకాక్లో పనిచేస్తాను సాయి గారు. అక్కడ స్కై ట్రైన్ అంటారు మెట్రోని. స్కై ట్రైన్లో లైన్లో నిలబడతారు అందరు మంది సాయి గారు. ఎంత రష్ ఉన్నా కానీ లైన్లో నిలబడతారు. ఒక్కరు కూడా ట్రైన్ లోపల తినరు, ఒక చిన్న డ్రింక్ కూడా వారు తీసుకెళ్ళి తాగరు ట్రైన్ లోపల. లౌడ్గా మొబైల్ ఫోన్స్ ప్లే చేయరు. అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. మన దగ్గర ఎందుకు లేదు సాయి గారు ఇది? నేను సిక్కింకి వెళ్ళాను సాయి గారు, ఇప్పుడు 2016లో వెళ్ళాను. అక్కడ ఒక్కరొకరిని ఓవర్టేక్ చేయరు సాయి గారు. ట్రాఫిక్ జామ్ ఒక వైపు నుంచి ఫుల్ జామ్ ఉంటే కూడా అందరు అదే లైన్ పక్కనే ఉంటారు, ఆ లైన్ క్రాస్ చేసి వెళ్ళరు. మన దగ్గర ఒక రైల్వే గేట్ చూడండి, రైల్వే గేట్ ఓపెన్ చేయగానే ఇటు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే, అటు ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కంప్లీట్గా. మన దగ్గర ఒక మ్యాటర్ ఆఫ్ రైట్ అనమాట. ఇండిసిప్లిన్ అనేది మన దాంట్లో రోడ్ మీద ఎక్కువగా అనిపిస్తుంది సాయి గారు, అన్నిటికంటే ఎక్కువ. మీరు ఎంత ఎడ్యుకేటెడ్ ఫెలో అయినా కానీ ఆ బిహేవియర్ రోడ్ మీద ఉండి చూడండి, అసలు యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏమనంటే నాకేదో పని ఉంది నేను ఇలా లేదు. ఎంతమంది అండి ఇది రెడ్ లైట్ జంప్ చేయడం చాలా కామన్ మన దగ్గర. స్టాప్ లైన్ కన్నా క్రాస్ చేసి ముందు వెళ్ళడం. ఈ డిసిప్లిన్ లేనప్పుడు రైల్వే స్టేషన్ కూడా అదే అవుతుంది సాయి గారు. మేము చూసాం, మన రాళ్ళతో ట్రైన్ ఎరగొట్టడం, ఏసీ కంపార్ట్మెంట్ విండోస్ ఎరగొట్టడం. అది కాకుండా ఇంజిన్ లోపల వెళ్ళి కూర్చున్నారు 30 మంది. ఆలోచించారు, లాస్ట్లో పోలీసు వాళ్ళు గుంజి బయటికి తీశారు వాళ్ళందరినీ. మనతో డిసిప్లిన్ లేదు. ఎస్, మీకు అందరు కుంభకి వెళ్ళాలి. ఎన్ని ట్రైన్లు నడిపిస్తారు? ఒక రైల్వే ట్రాక్ మీద ఒక ట్రైన్ వెనుక ఒక ట్రైన్ 3 నిమిషాలకు నడుస్తుంది. ఇప్పుడు 3 నిమిషాలు ఆలోచించండి. యాక్సిడెంట్ క్యాన్ హ్యాపెన్ ఎనీ టైం. అంత లోడ్ ఉన్నప్పుడు మీరు కూడా ఆలోచించాలి. ఓకే ఫైన్, ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది, ప్లానింగ్తో వెళ్ళాలి, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇది లాస్ట్ మినిట్ ప్లానింగ్లో ఎవడు కావాలంటే వాడు వెళ్ళి చెక్ చేస్తున్నాడు. రిలీజియన్ కరెక్టే, మన బిలీఫ్ కూడా కరెక్టే సాయి గారు. కొన్ని రోజులు చాలా ఆస్పీషియస్ ఉంటుంది స్నానం చేయడానికి, మంచిదే. కానీ డిసిప్లిన్ లేకుండా ఏ హైకోర్టు కానీ ఏ సుప్రీంకోర్టు కానీ ఏం చేయలేరు. మనమే నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మర్చిపోతాం కుంభమేళా గురించి, కానీ మళ్ళీ అదే బిహేవియర్ మీకు రైల్వే స్టేషన్లో మళ్ళీ కనిపిస్తుంది. ట్రైన్ రాగానే ఈవెన్ రిజర్వ్ కోచ్లో కూడా దుంకేస్తారు అందరికి వెళ్ళి లోపల, ఏదో ట్రైన్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన ఫ్లైట్లో దిగుతున్నప్పుడు చూసుంటారు సార్, ఇంత చదువుకున్న వాళ్ళు మనిషి ఫ్లైట్ ల్యాండ్ కాగానే మన దాంట్లో కొంతమంది వేసి నిలబడతారు. ఈవెన్ పార్కింగ్ బ్రేక్ రాలేదు అప్పుడు, దానికన్నా ముందు మళ్ళీ ఏర్ హోస్టెస్ వెనక నుంచి అనౌన్స్ చేస్తూనే ఉంటుంది, ప్లీజ్ కూర్చోండి అని చెప్పేసి. ఏదో ఫ్లైట్ వెళ్ళిపోతుందేమో నన్ను ఇడిచేసాను, అంత భయం వీళ్ళకి. నాకు అర్థం కాదు ఇది. వై ఇస్ దిస్ యాటిట్యూడ్ ఇండియన్స్కి? చదువుకున్న వాళ్ళు మీరు చదువు లేని వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. చదువు ఉన్నోడు ఇట్లా బిహేవ్ చేస్తాడు. ఫ్లైట్ ల్యాండ్ కాగానే ఏదో నన్ను ఇడిచేసి వెళ్ళిపోతారేమో ప్లేన్ అని చెప్పి ఆ భయంతో. సో ఈ యాక్సిడెంట్స్ అనేది ఇట్లాంటి ట్రాజడీస్ జరుగుతుంది సాయి గారు. ఇట్ విల్ కీప్ హ్యాపెనింగ్ టిల్ వీ హ్యావ్ డిసిప్లిన్. డిసిప్లిన్ లేనప్పుడు అంతే, మాట్లాడడంలో అంతా చాలా బాగుంటుంది. చదువు లేని వాడిని తిడతారు, ఆటో రిక్షాని తిడతారు, వాడిని తిడతారు. మీరు ఎట్లా బండి నడుపుతారో అది చూడండి ముందు, అది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. మీరు ఎప్పుడు చేస్తారని కరెక్ట్. ఇక నెక్స్ట్ అంశం సార్, గోపీచంద్, పుల్లెల గోపీచంద్ చాలా అద్భుతమైన ఒక అబ్జర్వేషన్ ఆయన ముందుంచారు. నిజానికి భారత క్రీడారంగంలో పుల్లెల గోపీచంద్ పాత్ర మనకు తెలియంది కాదు బ్యాడ్మింటన్కి సంబంధించి. అండ్ చాలామంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఆయన నడుపుతున్నారు మన తెలుగు అతను. సో పుల్లెల గోపీచంద్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు చాలా కీలకమైంది. అదేంటంటే డబ్బున్న వాళ్లకు మాత్రమే
ఇది ఒక కెరీర్గా పనికొస్తోంది. ఒకవేళ ఈ కెరీర్గా ఎంచుకున్న తర్వాత ఎవరైనా సరే అంటే ఒక స్టేజ్కి వెళ్ళకపోతే, అంటే క్రీడా రంగంలో ఏదైనా క్రీడలో అద్భుతంగా రాణించి ఒక పెద్ద పాపులారిటీ తెచ్చుకోకపోతే వాళ్ళ కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. చాలా దారుణంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి. దెర్ ఇస్ నో సేఫ్టీ నెట్ అని ఆయన మాట్లాడుతున్నారు. సో నిజంగానే అనిపిస్తుంది, కరెక్టే. కాకపోతే స్పోర్ట్స్ కోటా ఒకటి ఉంది. కొంతమంది కొంచెం స్టేట్ లెవెల్లో ఆడినా నేషనల్ లెవెల్లోకి ఆడారంటే వాళ్ళకి ఏదో ఒక స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్స్ రావడము, రైల్వేస్లోనో బ్యాంకింగ్ సెక్టర్లోనో ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. అండ్ ఈవెన్ ఆయా ప్రభుత్వాలు కూడా కొంత సహకరిస్తున్నాయి. ఏం చేయట్లేదా సార్? గోపీచంద్ ఛాంపియన్స్కి ఇస్తున్నారు సాయి గారు. ఒక్క ఒలింపిక్ ఛాంపియన్, ఒక ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ గెలిస్తే, అది కూడా పాపులర్ గేమ్స్, పాపులర్ స్పోర్ట్ ఈవెన్ గెలిచిన అటు ఫర్ బిహైండ్ ఎవ్రీ విన్నర్ దేర్ అబౌట్ 50 లూజర్స్. 50 మంది వేరియస్ స్టేజెస్లో ఫెయిల్ అయిపోతారు. కొంతమంది క్వాలిఫై గారు, కొంతమంది క్వాలిఫై అయినా వెళ్ళిన తర్వాత అక్కడ 6th, 7th, 8th వస్తారు. ఎవరు అడగరండి. ఎప్పుడు చెప్తారు విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అంటారు ఇంగ్లీష్లో. అందరు ఫస్ట్ ఎవరు వచ్చారు వాళ్ళు గుర్తుంటారు. పుల్లేల గోపీచంద్తో చాలామంది ఆడారండి. విమల్ కుమార్ అని ఒక ప్లేయర్ ఉన్నారు, మీకు గుర్తుంటుంది. ప్రకాష్ పాడుకోన్తో ఆడారు అతను. ఈ వాజ్ ఆల్సో ఆల్ ఇండియా నేషనల్ ఛాంపియన్ అంతా ఉన్నారు. ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఫైనాన్షియలీ. ఆయన ప్రకాష్ పాడుకోన్ అకాడమీలో ఉన్నారు. నా కజిన్ ఉన్నారు ఒక ఆయన, బాలచంద్రన్ అని చెప్పి. హీఈస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. ఆయన ఇప్పుడు ట్రివాండ్రంలో నడిపిస్తున్నారు బ్యాడ్మింటన్. హీ వాజ్ నేషనల్ ఛాంపియన్ అగైన్, నేషనల్ లెవెల్ ఆడారు. ఇట్లాంటి చాలామంది ఉన్నారు సాయి గారు. కానీ మా ఫాదర్ రైల్వేలో నాకు గుర్తుంది. ఫాదర్ ఐ యూస్ టు గో టు రైల్ నిలయం అప్పుడప్పుడు. ఆ టైంలో అక్కడ కొంతమంది స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్, వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళు 4 గంటలు కాగానే దిగుతారు ఆఫీస్ నుంచి. ఎక్కడంటే గ్రౌండ్కి వెళ్తా అంటారు. ఆర్ఆర్సీ గ్రౌండ్ వెనకనే ఉంది సికింద్రాబాద్ రైల్ నిలయం వెనక. ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటారు. యాక్చువల్లీ వారు ఇంటికి వెళ్ళిపోతారు కొంతమంది. చాలామంది ప్రాక్టీస్కి వెళ్తారు, నో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ఏం ఉద్యోగం ఇస్తారు సాయి గారు? మీరు ఏదో కొంతమందిని చూసి డీసీపీ ఉద్యోగం, ఇక్కడ మన పివి సింధుకేమో అసిస్టెంట్ కలెక్టర్ ఏదో ఉద్యోగం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. బట్ దే ఆర్ ఫార్ అండ్ ఫ్యూ ఎక్సెప్షన్. పివి సింధు లాంటి ఒక 100 మంది అమ్మాయిలు ఆ లెవెల్కి రాలేరు. గోపీచంద్ గారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. నేను కూడా పొద్దున్న చదివినప్పుడు నాకు కూడా కొంచెం కోపం వచ్చింది. ఏంటి గోపీచంద్ ఇట్లా అంటున్నాడు ఏంటి? ఓన్లీ రిచ్ పీపుల్ షుడ్ గెట్ టు స్పోర్ట్స్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళే స్పోర్ట్స్కి రావాలంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ రీజన్ ఇది సాయి గారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఏజ్ అయిన తర్వాత, ఎందుకంటే మ్యాక్సిమం బ్యాడ్మింటన్ కూడా చూడండి, ఎక్కడని చూడండి 21, 22 తర్వాత సాయి గారు 25 మ్యాక్సిమం. దాని తర్వాత వాళ్ళ స్పోర్ట్స్ లైఫ్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళకు ఉద్యోగం లేదనుకోండి, మీరు చెప్పినట్లు ఏదో పిఎస్యూలో కానివ్వండి, రైల్వేలో కానివ్వండి, బ్యాంక్లో కానివ్వండి, ఉద్యోగం లేనప్పుడు దెన్ దే ఆర్ ఆన్ ద రోడ్ లిటరలీ. మన దేశంలో క్రికెట్కే డబ్బులు ఉంది సాయి గారు, మిగతా ఏ స్పోర్ట్కి డబ్బులు లేవు. క్రికెటర్ ఎంత చిన్న మా క్రికెటర్ అయినా కానీ, రంజీ ట్రాఫీ కానీ ఒకసారి నేషనల్ ఆడితే, లేకుంటే ఒకసారి ఐపీఎల్ ఆడితే కోట్లు వస్తుంది వాళ్ళకి. కానీ అదే టైంలో హాకీ కానివ్వండి, అదే టైంలో మీరు ఖోఖో చూడండి, కబడ్డీ చూడండి, ఇప్పుడు కూడా కొంచెం ప్రమోషన్స్ వస్తుంది అనుకోండి, చిన్నగా ఐపీఎల్ లాగా టోర్నమెంట్స్ నడిపిస్తున్నారు వీళ్ళు కూడా. కానీ ఎంతోమందికి వస్తుంది సాయి గారు ఆపర్చునిటీ? ఇది ప్రాబ్లం అన్నమాట. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, గోపీచంద్ అకాడమీలో మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారు, ఎవరో ఒక పేరెంట్స్ కట్ట నోట్లు తీసుకొచ్చి గోపీచంద్ ముందు పెట్టారంట, మా కూతుర్ని వరల్డ్ ఛాంపియన్ చేయాలని చెప్పేసి. గోపీచంద్ డబ్బులు ఇచ్చి రిటర్న్ ఇచ్చేదని చెప్పారంట, మీ కూతురు వరల్డ్ ఛాంపియన్ కావాలంటే డబ్బులు అక్కర్లేదు, ఆమెనే వరల్డ్ ఛాంపియన్ అవుతుంది, ప్రాక్టీస్ చేసి ఆడి రెగ్యులర్గా ఆడి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తే వరల్డ్ ఛాంపియన్. కానీ ఏ గ్యారంటీ లేదు మీరు డబ్బులు పెడితే వరల్డ్ ఛాంపియన్ అవుతారని. మన దాంట్లో ఒక మిస్కన్సెప్షన్ అది ఉంది, డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు అని. కొన్ని స్పోర్ట్స్కి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ఫ్ ఆడాలంటే అంత చీప్ కాదు సాయి గారు. యూ షుడ్ హ్యావ్ మనీ, చాలా డబ్బులు కావాల్సి వస్తుంది గాల్ఫ్కి. కానీ అదే టైంలో మన దాంట్లో ఒక సేఫ్టీ నెట్ లేదు. కరెక్ట్, స్పోర్ట్స్ నిఖాత్కి ఏదో ఉద్యోగం ఇచ్చారు, ప్లాట్లు ఇచ్చారు. అండ్ పుల్లేల గోపీచంద్ ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పారు, జ్యోతి యారాజీ అని చెప్పి, ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె 100 మీటర్ సిల్వర్ మెడలిస్ట్ 2022 హంగ్జో ఏషియన్ గేమ్స్లో. ఆమె ఇప్పుడు దాకా ఒక ఉద్యోగం కోసం తిరుగుతుందంట సాయి గారు. మనం ఎప్పుడో వినుంటాం చాలా మటుకు గోల్డ్ మెడలిస్ట్, ఇప్పుడు కాదు 70 నుంచి 80 ఆ టైంలో గోల్డ్ మెడలిస్ట్ ఉన్న వాళ్ళు మెడల్ అమ్ముకున్నారు. మెడల్ అమ్ముకొని వాళ్ళు గోల్డ్ మెడల్ అమ్ముకొని వాళ్ళ జీవితం నడిపిస్తున్నారు. కొంతమంది పానీపూరి అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక ఏజ్ తర్వాత ఎవరు పట్టించుకోరు సాయి గారు వీళ్ళని. 25-30 అయిన తర్వాత కథం వీళ్ళని. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏదో నడిపించుకుంటారు. చాలామంది నాకు బాధ అనిపిస్తుంది. ఒకసారి నేను ఒక ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ చూశాను, టీటీగా నిలబడుతున్నారు సికింద్రాబాద్ స్టేషన్లో టికెట్ కలెక్ట్ చేయడానికి. అందరి దగ్గర టికెట్లు చేయి చూపిస్తున్నారు పాప. నాకు బాధ అనిపించి, ఈజ్ ఏషియన్ గేమ్స్ ఛాంపియన్. అఫ్ కోర్స్ ధోని కూడా అట్లాగే టీటీగా పనిచేశారు. తర్వాత మళ్ళీ క్రికెట్కి వచ్చిన బాగుపడ్డాడు. అదే క్రికెట్ లేనప్పుడు టీటీగా ఉండిపోతుండే అక్కడ. సో స్పోర్ట్స్ కోటాలో కూడా వస్తే గ్యారంటీ ఏం లేదు సాయి గారు. ఓన్లీ ఒక 1%, 2% పీపుల్కే టాప్ మోస్ట్ వరల్డ్ ఛాంపియన్ కానివ్వండి, మీరు కన్సిస్టెంట్గా ఏషియన్ గేమ్స్ ఛాంపియన్ కానివ్వండి, మిగతా ఏదైనా వరల్డ్ ఛాంపియన్షిప్ కానివ్వండి గెలిస్తే మీకు అప్పుడు గవర్నమెంట్ ప్లాట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అంత ఇస్తారు. కానీ ఇచ్చిన దానికి 1% ఉంటుంది. 99% మందికి ఇదేం రాదు సాయి గారు.
డబ్బులు ఉన్న వాళ్ళంటే వాళ్ళు నడిపించుకుంటారు జీవితం అట్లనే. కానీ వీళ్ళ లైఫ్ అక్కడ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేషన్ మీద ఆ టైంలో కాన్సన్ట్రేట్ చేయరు. కంప్లీట్ ఫోకస్ వాళ్ళు స్పోర్ట్స్ మీద పెడతారు. నాకేదో ఉద్యోగం వస్తుంది కదా ఇదే చూస్తారు, స్పోర్ట్స్ కోటా చూస్తారు వాళ్ళు. కొంతమందికి అదే కావాలన్నమాట. నేను ఏదో నేషనల్ లెవెల్ దాకా ఆడే నాకు స్పోర్ట్స్ కావాలి, నాకు అడ్మిషన్ కావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ కావాలి, మెడిసిన్ అడ్మిషన్ కావాలి, దాని తర్వాత ఉద్యోగంలో అడ్మిషన్ కావాలి. ఇవ్వండి, డెఫినెట్గా స్పోర్ట్స్ కోటాలు ఇవ్వాల్సి. కానీ సేఫ్టీ నెట్ అనేది గోపీచంద్ గారు మాట్లాడింది కరెక్టే. మన దేశంలో సేఫ్టీ నెట్ లేదు సాయి గారు. ఒకసారి మీకు ఏదైనా ఇంజరీ వచ్చి మీరు సైడ్ లైన్ అయిపోతే మీ కెరియర్ ఫినిష్, అక్కడి నుంచి మీరు ఏం చేయలేరు మీరు. సో డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఇది. స్పోర్ట్స్ వాళ్ళకి ఎంత ఇప్పుడు ఛాంపియన్స్ ఒక్కరే కాదు, దెర్ ఆర్ నాట్ సో గుడ్ ఛాంపియన్స్. స్టేట్ గవర్నమెంట్ లెవెల్ చూసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ చూడలేకపోతారు. అందరికీ ద్రోణాచార్య అవార్డు లేకుంటే ఖేల్రత్న అవార్డు రాదు సాయి గారు. అందరు క్రికెట్ ఆడరు. సో ఎంతమంది క్రికెట్ ఆడరు, ఎంతమంది ఇప్పుడు చూడండి వినోద్ కాంబ్లీ రోడ్ మీద ఉన్నాడు లిటరలీ, ఇంత పెద్ద క్రికెట్ ప్లేయర్ ఉండే. కానీ హాకీ ప్లేయర్స్ సంగతి ఆలోచింది. మన దగ్గర ముఖేష్ కుమార్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. సో డెఫినెట్గా మన దాంట్లో కొన్ని గ్లామర్ స్పోర్ట్స్కే డబ్బులు వస్తున్నాయి, మిగతా దాంట్లో డబ్బులు లేవు. అది మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాట్ల గారు. చాలా విషయాలు మీరు చాలా స్పష్టంగా వివరించారు. అండ్ నిజానికి మీరు మనం మాట్లాడుతున్న వాటిలో ఓన్లీ పాలిటిక్స్ మాత్రమే కాదు. ఇప్పుడు లైక్ ఈరోజు పుల్లల గోపీచంద్ స్టేట్మెంట్ కావచ్చు, ఇంతకుముందు రకరకాల అంశాల గురించి మనం ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి కావచ్చు, రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. సో నిజానికి కేవలం పొలిటికల్ డెవలప్మెంట్స్కో లేకపోతే వాటికో పరిమితం అవ్వకుండా ఇంకా జనాలకు అవసరమైన సబ్జెక్ట్స్ గురించి డిస్కషన్ మనం చేస్తున్నందుకు ఆ అవకాశం నేషనలిస్ట్ హబ్లో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. చూశారు కదా, ఇది సురేష్ కోచాట్ల గారితో నేషనల్ రౌండప్ 134వ ఎపిసోడ్ పూర్తయింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.